ఇది శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం చాలా పెద్దదైన స్కందం. దాంట్లో శ్రీకృష్ణుని లీలలన్నీ వర్ణించబడి ఉన్నాయి. 11వ స్కందం కూడా చాలా పాపులరు. చాలా ప్రసిద్ధిగాంచింది. చాలా మంది ఆచార్యుల చేత వర్ణనల్లో చేయబడ్డ స్కందం 11వ స్కందం కూడా. 11వ స్కందంలో ప్రప్రథమంగా మనకి కృష్ణుడికి, ఉద్ధవుడికి జరిగిన సంభాషణ గురించి చెప్పబడుతుందన్నమాట. అలాంటి సంభాషణలో ఈ యొక్క ఒక లీలని మనం ఇవాళ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది 3 అధ్యాయాల్లో ఉంది కాబట్టి ఒక పెద్ద లీల కిందనే మనం చెప్పుకోవచ్చు. ఈ సంభాషణలో చాలా తెలుసుకోవాల్సినవి ఉంటాయి. ఈ యొక్క కృష్ణుడు, ఉద్ధవుడికి వచ్చిన ఎన్నో టాపిక్స్‌లో ఒక బ్రాహ్మణ అవధూత గురించి ఇక్కడ ఇవాళ వర్ణన జరుగుతుందన్నమాట. ఆ వర్ణనకి ఆ యొక్క లీలని తీసుకొని ఇస్కాన్‌లో పరమ పూజ్య హృదయానంద గోస్వామి మహారాజ్ ఒక పుస్తకం కూడా రాశారు. దాని ఆధ్యాత్మిక జ్ఞానం అంటే సాధారణంగా అంటే న్యాచురల్ పాత్స్ మన మామూలుగా సాధారణంగా ప్రకృతి సిద్ధంగా నడుచుకుంటూ వెళ్తున్న మన జీవితంలోంచి మనం ఒక ఆధ్యాత్మిక పురోగతిని, ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని ఎలా కలిగించుకోవచ్చు అనేది ఈ యొక్క లీలలో మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది. అంటే ఒక ప్రాక్టికల్‌గా, సింపుల్‌గా, ప్రాక్టికల్‌గా మనం భక్తియుక్తి మార్గంలో వెళ్ళాలి అంటే మనం చేయవలసిన పని ఏంటి అనేది ఈ యొక్క అధ్యాయం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇది శ్రీకృష్ణుడు స్వయంగా ఉద్ధవుడికి చెప్పినది. శ్రీకృష్ణుడు స్వయంగా ఉద్ధవుడికి చెప్పిందే కాకుండా ఈ లీల అంతా అయ్యాక కూడా శ్రీకృష్ణుడు ఉద్ధవ్‌కి తనకి ఇది తన పూర్వీకుల దగ్గర నుంచి తెలిసిన కథ అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. లార్డ్ కృష్ణ ఇన్‌స్ట్రక్ట్స్ ఉద్ధవ. ఇది 11వ స్కందంలో భాగవతంలో ఉంటుంది. మనం ఇవాళ 7, 8, 9 అధ్యాయాల గురించి చదువుకుందాం. అంటే దీంట్లో ప్రధాన వ్యక్తి ఉద్ధవుడు. ఉద్ధవుడు శ్రీకృష్ణుని యొక్క కజిన్ బ్రదర్ అన్నమాట. దేవభాగ ఒక కుమారుడు ఉద్ధవుడు. అతడు వసుదేవుడి యొక్క బ్రదర్ అన్నమాట, సోదరుడు. అందుకని కృష్ణ, ఉద్ధవ కజిన్స్ అవుతారు. ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణుడిలానే ఉంటాడు. ఉద్ధవుడు కూడా చాలా ఎంతో భక్తి, జ్ఞానము, భక్తి చాలా పరిపక్వత స్థితిలో ఉన్న అతను ఉద్ధవుడు అన్నమాట. అందుకనే శ్రీకృష్ణుడికి ఎప్పుడైనా అడ్వైస్ కూడా కావాలనుకుంటే కూడా ఉద్ధవుడిని కూడా సంప్రదించేవాడని పెద్దలు చెప్తారు. ఉద్ధవుడికి ఇంకొక మహత్తరం విశేషం ఏంటంటే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాల్సిన అనేది నిశ్చయించుకున్నప్పుడు అతను లాస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉద్ధవుడికే ఇవ్వడం జరిగిందనమాట. అందుకనే ఎలాగైతే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇస్తాడో అలాగే తన అవతారాన్ని చాలించే ముందర శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చాలా విశేషాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఉద్ధవుడు చాలా మంచి భక్తుడు, జ్ఞానవంతుడు. చాలా అంటే జ్ఞానము, భక్తి, ఆచార్, విచార్, ప్రచార్ అంటారు కదా, దానికి ఒక మంచి ప్రతీక ఉద్ధవుడు అన్నమాట. అందుకని ఈ ఉద్ధవుడికి కృష్ణుడికి జరిగిన సంవాదం ఆ గోష్ఠి చాలా ప్రధానంగా చాలా మంది ఆచార్యులు భక్తిని ప్రేరేపించేటట్లు, భక్తియుక్తి మార్గంలో మనం ముందరికి ఎలా జరగాలంటే దానికి కావాల్సిన ఎన్నో చిటుకులు, ప్రాక్టికల్ టిప్స్ మనకి అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఈ యొక్క సంభాషణని ఎలాగైతే కృష్ణుడు అర్జునుడికి బోధించింది భగవద్గీత కింద అయిందో అలాగే ఉద్ధవుడికి కృష్ణుడికి జరిగింది హంసగీత అని కూడా చెప్పబడుతుంది. ఈ ఉద్ధవ గీత మామూలుగా ఒక స్టాండ్ అలోన్ వర్క్. అంటే దాని ఉద్ధవ గీత కిందనే ప్రచురించిన ఆచార్యులు కూడా ఉన్నారు. ఒక ఆల్మోస్ట్ సుమారు 1000 శ్లోకాల వరకు ఉంటుందన్నమాట. కానీ ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో కూడా ఆ ఉద్ధవ గీత ప్రస్తావన వస్తుంది. కృష్ణుడికి, ఉద్ధవుడికి జరిగిన సంభాషణ చాలా క్లియర్ గా, డీటెయిల్ గా కూడా చెప్పబడుతుంది అనమాట. ఇవాళ ఆ కృష్ణుడికి, ఉద్ధవుడికి జరిగిన సంభాషణలో ఒక కథని మనం ఇవాళ చెప్పుకుంటున్నాం. ఆ కథ ఏంటంటే ఒక అవధూతుడు ఒక రాజును కలవటం, ఆ రాజుకు అవధూతుడు ఎలా అంత ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందాడు అనేది చెప్పేదే ఈరోజు మన యొక్క కథా విశేషం కూడా. అంటే అవధూత అంటే మనం చెప్పుకోవాలంటే పూర్తి ఆత్మ సాక్షాత్కారం పొంది ఈ భౌతిక జీవితంతో ఏం సంబంధం పెట్టుకోకుండా వాళ్ళు ఎప్పుడు భగవంతుణ్ణే స్మరిస్తూ, భగవంతుణ్ణే ధ్యానిస్తూ తిరుగుతూ ఉంటారన్నమాట.
వాళ్ళని మామూలుగా మనం చూస్తే వాళ్ళ దగ్గర ఏమి ఉండవు. మామూలు మనుషుల్లాగా పిచ్చివాళ్ళలాగా కూడా ఒకప్పుడు అనిపించవచ్చు. కానీ వాళ్ళలో చాలా తపోబలము, భగవంతుడి యెడ కనెక్షన్‌కి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాంటి ఒక అవధూత అతను ఎలా అవధూత అవ్వగలిగాడు? ఎవరెవరి దగ్గర నుంచి అతను నేర్చుకున్నాడు? తన భక్తి మార్గంలో అవన్నీ తనకెలా ప్రేరణ కలిగించాయి అనేదే ఇవాళ యొక్క కథా విశేషం. ఈ యొక్క నేనిందాక చెప్పినట్లు ఉద్ధవుడు శ్రీకృష్ణుడు అవతారం చాలించాలనుకున్నప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి తనను కూడా తీసుకెళ్ళమని అడుగుతాడనమాట. నన్ను కూడా మీరు తీసుకెళ్ళిపోండి మీ మీ యొక్క స్వధామానికి. మీ లీల అయిపోయింది కదా! మీతో పాటు నేను వస్తానంటే, అప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని అలా కాదు. నువ్వొక సన్యాసివయ్యి, జ్ఞాన సంపార్జన నీకు బాగా ఉంది గాబట్టి, భక్తి జ్ఞానం నీకు బాగా ఉంది గాబట్టి, ఒక సన్యాస ఆశ్రమంలోకి ప్రవేశించి, దేశంలో నలుమూలలా తిరుగుతూ, నీకు తెలిసింది, ప్రజలకి తెలియవలసింది కూడా నువ్వు చెప్పవలసుంటుంది. ఎందుకంటే ఎంతోమంది ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతికులు గాని, భౌతిక జగత్తుకి బద్ధమై ఉన్నారు. వాళ్ళందరిని నువ్వు ఉద్ధరించవలసి ఉంటుందని ఉద్ధవుడికి ఒక సందేశం చెప్తాడనమాట. ఆ చెప్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి తన పూర్వీకుల నుంచి తనకు తెలిసిన విశేషాన్ని ఉద్ధవుడికి చెప్తాడనమాట. ఎందుకంటే ఉద్ధవుడిని శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు? సన్యాసాశ్రమంకెళ్ళి నువ్వు కూడా ఒక అవధూతలాగా అన్ని చోట్లకి తిరుగుతూ అందరికీ మేలు చెయ్యి. లోక 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 రక్షణ సంసార రక్షణ కొరకు భౌతిక జగత్తులో పీడితులైన వాళ్ళని ఉద్ధరించడానికి నువ్వు అలా వెళ్ళాలి కాబట్టి నేను నీకు ఒక కథ చెప్తున్నాను అని ఆ కథని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఉద్ధవుడికి చెప్పిన కథ. ఈ యొక్క కథ మీలో ఎవరైనా దత్తాత్రేయుల భక్తులైంటే కూడా ఈ కథ దత్తాత్రేయ కథ కింద కూడా చెప్పబడుతుందన్నమాట. దత్తాత్రేయ ఆయన జీవిత కాలంలో కూడా ఇలాంటి కథే వస్తుంది. ఈ అవధూతే దత్తాత్రేయుడు అని కూడా చెప్తారనమాట. మనకి శ్రీకృష్ణ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లో దత్తాత్రేయుడు సీరియల్ కూడా వచ్చింది. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఈ శ్రీమద్ భాగవతంలో ఎలా ఉందో అక్కడే అలానే వాళ్ళు కూడా చిత్రీకరించారనమాట. ఒక యదువంశీయుడైన మహారాజు ఉంటాడు. ఆయన యయాతి అన్నమాట. యయాతి అతను యయాతి యొక్క కుమారుడు. ఆయన చాలా మంచి రాజు. ఆ రాజు ఏం చేస్తుంటాడంటే ఒకప్పుడు ఆ రాజులు అలా తిరుగుతుంటారు కదా! అడవుల్లోకి అటువైపుకి దేశ ప్రజలు ఎలా ఉన్నారు అని చూడడానికి కూడా తిరుగుతుంటారు. దేశం ఎలా ఉంది? వాళ్ళ సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయని అలాంటి తిరుగుతున్న కాలంలో ఆ రాజుకి ఒక అవధూత కనబడతాడన్నమాట. రాజు కూడా మంచి రాజు, మంచి భక్తుడు. అలాంటి ఆయన కాబట్టి ఒక అవధూతలాగా ఉండే ఒక ఆల్మోస్ట్ పిచ్చాయనలాగా ఏం పట్టనట్లు తిరుగుతున్న ఒక బ్రాహ్మణుడిని చూస్తాడన్నమాట. కానీ ఆ బ్రాహ్మణుడి దగ్గర ఏమీ లేకపోయినా కూడా అందరూ ఆయన్ని కొంతమంది హేళన చేసేవాళ్ళుంటారు. కొందరు వాళ్ళు ఏంటో పిచ్చివాడు అనుకుంటుంటారు. కానీ బ్రాహ్మడు ఏం పట్టించుకోకుండా తన ధ్యాసలో తను ఉంటూ ఉంటాడన్నమాట. కానీ రాజుకు మటుకు తెలుస్తుంది ఇతనేదో ధనుడు, బాగా తపస్సు చేసుకున్నవాడు, చాలా జ్ఞానం ఉంది. ఎందుకంటే అతని ముఖము మంచి తేజస్సు ఉంటుందన్నమాట. రాజు మంచివాడు కనుక, సాత్వికుడు గనక అది తెలుసుకొని ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి ఆయనకి వందనములు ఒనర్చి, "సార్ మీరు ఎలా ఉన్నారు? మీరు ఏమి ఉన్నట్టు ఉన్నారు గానీ మీలో చాలా ఏదో జ్ఞానం ఉందని నాకు తెలుస్తోంది. మిమ్మల్ని చూడంగానే మీరు దేశాలకన్నీ తిరుగుతున్నట్లుంది. మీకు ఈ జ్ఞానం ఎలా వచ్చింది?" అని అడుగుతాడన్నమాట. ఆ రాజు యొక్క వినమ్రతని, ఆ రాజు ఏదైనా మంచి తెలుసుకోవాలి అన్న జిజ్ఞాసని ఆ బ్రాహ్మణుడు అవధూత గుర్తించి ఇలా చెప్తాడన్నమాట. శ్రీ బ్రాహ్మణోవాచ సంతి మే గురువో రాజన్ బహవో బుద్ధి ఉపాసితాః యతో బుద్ధిం ఉపాదాయ ముక్తో ఆతమిహ తాన్ శృణు. అతను ఏం చెప్తాడంటే, ఓ మహారాజా, నాకు నా యొక్క తెలివితో నేను ఎంతో మంది గురువులని ఆశ్రయించాను. ఆ గురువులందరి దగ్గర నుంచి నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలిగాను. వాటిని నేను అర్థం చేసుకున్నాను. నేను ఈ ప్రపంచమంతటా, భూలోకం అంతటా తిరుగుతూ ఈ యొక్క ముక్తి పొందిన వాడినై ఉన్నాను. ఎందుకంటే నేను ఎంతో మంది గురువుల దగ్గర ఆ ఆధ్యాత్మిక జ్ఞానము తెలుసుకున్నాను. నువ్వు నన్ను ఇలా ప్రశ్నించావు కనుక నేను ఏ గురువులను ఆశ్రయించానో, ఆ గురువుల దగ్గర నుంచి నేను నాకు ఎలాంటి జ్ఞానము పొందిందో,
నాకు ఆ జ్ఞానం పొందడం వల్ల నాకు ఏమి లాభం కలిగిందో నీకు నేను వివరముగా ఇప్పుడు చెప్తాను అని చెప్తాడనమాట. అలా మొదలైతుంది ఈ బ్రాహ్మణ అవధూత కథ. యదువంశీయుడు అయిన ఒక రాజు ఈ అవధూత దగ్గర నేర్చుకుంటాడనమాట. ఈ అవధూతే ఇందాక చెప్పినట్లు దత్తాత్రేయుల వారని కూడా పెద్దలు మనకి చెప్తారన్నమాట. ఆ గురువులెవరు? ఎంతో మంది గురువులు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవాళ మనం 24+1 25 గురువులు దగ్గర నుంచి ఆయన జ్ఞానాన్ని సముపార్జిస్తారనమాట. ఆ గురువులు ఎవరు? ఎవరెవరి దగ్గర నుంచి ఆయన జ్ఞానం సముపార్జించారు. దానివల్ల మనకి భక్తియుక్త మార్గంలో ఎలాంటి ఉపయోగం కలుగుతుందనేది మనం ఒక 45 నిమిషాల్లో కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఆ అవధూత ఏం చెప్తున్నాడు? పృథ్వీర్వాయురాకాశం ఆపో అగ్నిచంద్రమారవిః కపోతో అజగరః సింధు పతంగో మధుకృద్గజః మధుహా హరిణో మీనః పింగళా కురోరో అర్భకః కుమారీ సరకృత్ సర్ప పూర్ణాభిః సుపేసుకృత్ ఈతమే గురువో రాజన్ చతుర్వింశతిరాశ్రితాః శిక్షావృత్తిభిరేతేషాం అన్వశిక్షామిహాత్మనః. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడంటే, ఓ రాజా, నేను 24 గురువుల దగ్గర ఆశ్రయం తీసుకున్నాను. ఆ గురువులు ఎవరంటే ఎర్త్, ఎయిర్, స్కై, వాటర్, ఫైర్, మూన్, సన్, pigeon, python, sea, moth, honeybee, elephant, honey thief, the deer, the fish, the prostitute Pingala, the Kurura bird and the child, and the young girl, arrow maker, serpent, spider, and wasp. My dear king, by studying their activities, I have learned the science of the self. వీటన్నిటిని చూస్తూ నాకు ఆత్మ సాక్షాత్కారం కలిగింది అని చెప్తాడు. అంటే దీంట్లో ఈ శ్లోకంలో మనకు ఏమర్థమైందంటే ఈ అవధూత ఎంత గొప్పవాడంటే తన జీవిత కాలంలో తనకి కనబడినవి ఆ కనబడడం వల్ల తనకి ఏ అనుభూతి కలిగిందో వాటిని ఆస్వాదించి ప్రతి ఒక్కది తను చూసిన ప్రతి ఒక్క దాని గురించి దాంట్లో కూడా అతను తనకి కావలసింది నేర్చుకొని ఆత్మ సాక్షాత్కారం పొందాడు. అంటే ఈ ఈ అవధూతని ఈ యొక్క శ్లోకం ద్వారా మనకేం తెలుస్తుందంటే మనం కూడా మన భక్తియుక్త మార్గంలో మనకి నిజ జీవితంలో సాధారణంగా మన న్యాచురల్‌గా మన దగ్గరున్న వస్తువులు, మన దగ్గరున్న మనుషులు, మన దగ్గరున్న పరిస్థితుల్ని మనం కొంచెం భక్తియుక్తి మార్గంలో చూస్తే దాంట్లోంచి ప్రతి చోట మనకి ఏదో ఒకటి నేర్చుకోదగ్గ విషయమే కనబడుతుంది. కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ అంటే భక్తియుక్త మార్గంలో ఏదో ఒకటి చేసేసి ఆగిపోయిందని కాదు. మనం నిరంతరము అప్రహత్యత అంటే నిరంతరం కూడా మనం భక్తి చేయవలసి ఉంటుంది గనక మనం కూడా నిరంతరంగా ఏదో ఒకటి నేర్చుకుంటూ మనం భగవద్ధామానికి వెళ్ళాలి. భగవద్భక్తిలో పురోగమతి చెందాలి. అది బాగా చెప్పే మంచి లీల ఈ యొక్క ఉద్ధవ గీత అంటే కృష్ణుడికి, ఉద్ధవుడికి జరిగే సంభాషణలో ఈ అవధూత కథ ద్వారా వస్తుంది. అంటే 24 గురువులు ఆ గురువుల దగ్గర నుంచి ఆయన తీసుకున్నారు. అంటే ఈ 24 గురువులు ఎక్కడ మనకి కొంతమంది మనుషులు కనబడతారు గానీ ఒక ఒక లేడీ, ఒక యారో మేకర్, ఒక ప్రాస్టిట్యూట్, ఒక వ్యభిచారిణి అలాంటి వాళ్ళు కనబడతారు కానీ పెద్ద పెద్ద మనుషులు ఎవరు ఏం కనబడరు. నేనెవరో పెద్ద ఆచార్యుడి దగ్గరికి వెళ్లి నేను నేర్చుకున్నాను, పెద్ద గురువుల దగ్గరికి వెళ్లి నేర్చుకున్నాను అదేం లేదు. తనకి కనబడినవి, తనకి నిజ జీవితంలో ప్రత్యక్షమైన అనుభూతులతో తను నేర్చుకొని ఒక ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు. అంటే జీవితంలో మనం ఎలా ఏది చూసి ఎలా నేర్చుకోవాలనేది బాగా చెప్పిన వృత్తాంతం ఇదన్నమాట. రాజా 24 గురువులను ఆశ్రయించితే వారు పృథ్వీ, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతము, అజగరము, సముద్రము, పతంగము, తేనెటీగ, ఏనుగు, తేనె తీయువాడు, హరిణము, మత్స్యము, పింగళ అనబడి వేశ్య, కురూర పక్షి, బాలుడు, కన్య, బాణములు తయారు చేయువాడు, సర్పము, సాలెపురుగు, భ్రమకీటకము, మహారాజా వీరి కార్యక్రమములను అధ్యయనం చేసి నేను ఆత్మజ్ఞానమును నేర్చితిని.
అందుకని వీటిలో కూడా అతను ఎంతో చూసి ఆత్మజ్ఞానం పొందాడు. నేను ఈ పుస్తకాన్ని ఒక 18 ఏళ్ల క్రితం చదివాననమాట. ఎన్లైటన్మెంట్ త్రూ ద న్యాచురల్ పాత్ అనే పుస్తకాన్ని చదివి, అప్పటికింకా శ్రీమద్ భాగవతంతో పరిచయం లేదు. కానీ ఆ పుస్తకం చదివినప్పుడు నాకు చాలా ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణలతో భాగంగానే ఏదో ఒకటి మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఇంత ఇంత పెద్ద ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి కూడా ప్రతి చిన్న దాంట్లో ఏదో చూసి నేర్చుకుంటున్నాడు అనే ఆ యొక్క ఇన్స్పిరేషన్ నాలో బలీయంగా ఉండిపోయిందనమాట. అందుకని ఈ ఈ చాప్టర్, ఈ టాపిక్ ఎప్పుడు నేను తీసుకుని, ఇది 5వ సారో, 6వ సారో అనుకుంటా నేను చెప్పడం. ప్రతిసారి ఈ యొక్క టాపిక్ గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు చదువుతుంటే ఏదో ఇంకా కొన్ని కొత్త విషయాలు ముందరకొచ్చి మనకు తెలుస్తాయన్నమాట. అందుకని ఈ యొక్క టాపిక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. మనం ఇంకొకళ్ళకి ఈజీగా చెప్పడానికి కూడా ఉంటుంది. దీంట్లో కృష్ణుడు, రాముడా, కృష్ణుడా, నరసింహుడా, శివుడా, దుర్గాదేవి అవే ఉండవు. మన చుట్టూ మనకు కనబడుతున్న వాటితో మనం భగవంతునితో ఎలా అన్వయించుకుంటాము అని చెప్పగలిగేది. మనం ఇంకోళ్ళకి ఎవ్వరికైనా ఈ యొక్క వృత్తాంతం గురించి ఇలా చూసి ఇలా నేర్చుకోవాలని చెప్పడానికి సులభంగా ఉండేటట్లు ఉంటుంది. కానీ మనం కృష్ణ భక్తిలో ఉన్నాం గనక, కృష్ణ భక్తి భావనలో మనం ముందరికి పురోగమించాలనుకుంటున్నాం గనక, అలాంటివి కూడా నేర్చుకున్నప్పుడు మన కృష్ణ భక్తితో అన్వయించుకుంటాం. అలా చెప్పినప్పుడు అలా చెప్తాం గానీ, మనం మిగతా వాళ్ళకి ఎవరికైనా కూడా మన ఆఫీస్‌లో గానీ, మన ఫ్రెండ్స్‌తో గానీ, మన కొలీగ్స్‌తో గానీ, ఎవరితో అయినా ఈజీగా సంభాషించగలిగే ప్రస్తావన ఇది. దాంట్లో ఏం చెప్పాడు? పృథ్వీ, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు అని చెప్పారు కదా! మనం ఒక్కొక్కటి గురించి ఆలోచిద్దాం. ఇక్కడ నేను మామూలుగా బొమ్మలు వేశానన్నమాట. ఇవి మనకి తెలియడానికి. వచ్చే స్లైడ్స్‌లో కూడా ఈ బొమ్మలతోనే మనం గుర్తుపెట్టుకుందాం. మొదటి గురువు ఎవరు? పృథ్వీ. పృథ్వీ అంటే ధరణి, భూమి. ఆ భూమి దగ్గర నుంచి ఆ భూమిని చూస్తున్నప్పుడు, ఆ భూమి మీద నడుస్తున్నప్పుడు ఆ అవధూతకి ఏం తెలిసింది? నేను ఒక సాధువునయి అవ్వాలి అనుకుంటే, నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి అనుకుంటే, భూమికుండే ఓపిక, సహనశీలత నాలో ఉండాలి. అంటే మనం కూడా భక్తులు కన్న తర్వాత మనకు కూడా ఒక రకమైన టాలరెన్స్, సహనశీలత ఉండాలి. ఎందుకంటే భూమిల మీద ఎంత అత్యాచారం జరిగినా, భూమిని ఎంతమంది తవ్వినా, కొట్టినా, భూమిని దొలిచినా కూడా భూమి తను చేసే పని తను ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. మనకి కావాల్సిన వనరులు, మినరల్స్, మనకి కావాల్సినవన్నీ కూడా భూమి ఎంతో ఓపికగా ఎప్పుడు రావాలో అప్పుడు అందరికీ మనకి ఇస్తుంటుంది. భూమిలోంచి వచ్చిన వాటితోనే కదా మనం అన్నీ చేసుకోగలుగుతున్నాం. ఇల్లు గాని, కార్లు గాని, కంప్యూటర్లు గాని, ఏవైనా కూడా మనం భూమి నుంచి వచ్చే మెటీరియల్‌తోనే కదా మనం చేసుకుంటున్నాం. కానీ భూమి ఎప్పుడు కంప్లెయింట్ చేయకుండా తన పని తాను చేస్తూ ఎంతో ఓపికతో ఉంటుంది. ఆ భూమిని చూసి అతను ఆ సహనశీలతని నేర్చుకున్నాడనమాట. అలా చెప్తూ ఆయన భూమికి సంబంధించిన 2 ఇంకొక వాటిని గురించి కూడా చెప్పారు. ఒకటి పర్వతము, ఇంకొకటి చెట్టు. ఆ వాటికి కూడా ఎంతో సహనశీలత ఉంటుంది. ఆ పర్వతంకి. అండ్ ఆ పర్వతంకి, భూమికి, చెట్టుకి కామన్ ఏంటంటే, అవి వాటి యొక్క జీవితం ఇంకోళ్ళ కొరకు అంకితం చేస్తాయి. ఇంకోళ్ళ సేవ కొరకే వచ్చినట్లు మనకు అనిపిస్తాయన్నమాట. వాళ్ళ కొరకు వాటి కంటే ఇంకోళ్ళకి సేవ చేయాలనే సేవాభావ తత్పరతను చూపెట్టేది భూమి, శిఖరం ఉండే పర్వతాలు, చెట్లు. వాటిని మనం ఏం చేసినా కూడా అవి మనకి మళ్ళీ మనం లాభం కొరకు, మన మంచి కొరకు అవి ఇస్తుంటాయి. అలాంటివి చూసినప్పుడు నేను కూడా ఇలా ఉండాలి. నా జీవితం కూడా ఇంకోళ్ళ కొరకు నేను వినియోగించుకోవాలి అని వాళ్ళని ఒక గురువుగా స్వీకరించి అతను ముందరికి వెళ్ళాడన్నమాట. తర్వాత అతనికి నెక్స్ట్ గురువు వాయువు. వాయువుని ఎప్పుడైనా మనం గాలిని చూస్తుంటాం కదా! విండ్ గాని, గాలిని గాని. కానీ మనలాంటి వాళ్ళకైతే గాలి ఉంది, గాలి లేదు అని మనం అనుకుంటాం కానీ, గాలి గురించి ఏం నేర్చుకోవచ్చు అని ఆ యొక్క అవధూతని గురించి తెలుసుకుంటే, గాలిని చూసినప్పుడు గాలిని చూడలేం మనము. గాలిని అతను అనుభవించినప్పుడు, గాలి యొక్క అనుభూతి కలిగినప్పుడు ఆయనకి తెలిసిందేంటంటే, ఒక సాధువుకి అంటే ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే డిటాచ్‌మెంట్. గాలి మామూలుగా ఒక మంచి పుష్పం దగ్గర నుంచి వెళ్ళిందనుకోండి, ఆ సువాసన అందరికి అందిస్తుంది. ఒక చెడు స్మెల్, చెడు మురికి పదార్థం నుంచి వెళ్ళిందనుకోండి, మళ్ళీ దాన్ని తీసుకెళ్తుంది. కానీ గాలి మటుకు ప్రదూషణ చెందదు. కానీ ఏదైతే వాసన ఉందో తీసుకెళ్తుందో, తీసుకెళ్ళాలో తీసుకెళ్తుంది, అది వదిలేస్తుంది. మళ్ళీ తన పని తాను చేసుకుంటుందన్నమాట. అలాగే మనం కూడా
భక్తుల మధ్య ఉన్నప్పుడు భక్తుల కింద భక్తులు భక్తులతో కాకుండా అభక్తులతో మనం కలిసి ఉండవలసినప్పుడు కూడా ఆ డిటాచ్‌మెంట్ అనేది మనం తెలుసుకోవాలి. అంటే బీ ఇట్ బట్ నాట్ బీ ఇన్ ఇట్. అంటే మనం గాలి నుంచి తెలుసుకోవాల్సిందంటే అటాచ్‌మెంట్ పడి మనం ఇన్‌ఫ్లూయెన్స్ కాకూడదు. పర్టిక్యులర్‌లీ చెడు వాటి మీద ఇన్‌ఫ్లూయెన్స్ కాకూడదు. మంచి వాటి మీద ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వచ్చు. ఎలాగైతే గాలి తన పని తాను చేసుకుంటూ వెళ్తుందో, మనం కూడా మన యొక్క నిజ భౌతిక ధర్మాలని చేసుకుంటూ వెళ్ళాలి. కానీ దేనికి కూడా ఎక్కువ మనం అటాచ్‌మెంట్ పెట్టుకోకూడదు. మన అటాచ్‌మెంట్ అంతా ఉండవలసింది భగవంతుడి మీదనే. మిగతా వాటి మీద అలా పాసింగ్ టైమ్ అన్నమాట. వస్తుంటుంది, పోతుంటుంది, వస్తుంటుంది, పోతుంది. సుఖ దుఃఖే సమయకృత్వ. గాలిని చూసి దేనితో కూడా టూ మచ్‌గా అటాచ్‌మెంట్ పెట్టుకోకూడదు. ఏ సందర్భానికి ఆ సందర్భానుసారంగా మనం నడిచిపోతూ ఉండాలి. కష్టాలొచ్చినప్పుడు కష్టాలు స్వీకరించాలి. సుఖాలొచ్చినప్పుడు సుఖాలను స్వీకరించాలి. కానీ వాటికి బద్ధులమై మనం ఉండకూడదు. గాలి లాంటి డిటాచ్‌మెంట్ మనకుండాలి అనేది అతను గాలి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. పృథ్వీ దగ్గర నుంచి సహనశీలత, గాలి దగ్గర నుంచి ఆ అటాచ్‌మెంట్ లేకుండా ఉండడం అనేది అతను బాగా నేర్చుకున్నారన్నమాట. తర్వాత ఆకాశాన్ని చూసినప్పుడు మనకి మామూలుగా ఆకాశం చూస్తే ఆకాశంలాగా అనిపిస్తుంది. కానీ ఆకాశము అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది గదా! ఎంతో పెద్ద పెద్ద గాలులు అవన్నీ కూడా ఆకాశాన్ని కదిలేటట్లు వీస్తాయి. కానీ ఆకాశం తన చోట తనే ఉంటుంది. అంత ఎఫెక్ట్ ఏమి కాదు. అండ్ ఏమి చేసినా అక్కడ ఏమైతున్నా కూడా అది అలా అన్నిటిని భరిస్తూ, అన్నిటికి ఒక ఆధారంలాగా ఉంటుంది ఆకాశం. అలా ఆయన ఆకాశాన్ని అలా చూసినప్పుడు తనలో ఆత్మ కూడా అలాంటి క్యారెక్టరిస్టిక్ ఉందని గ్రహించారనమాట. అంటే మనలో జీవాత్మ, పరమాత్మ ఉంటారు. మనలో ఎన్ని కల్మషాలున్నా, మనలో ఎన్నో కామ్య కోరికలున్నా, మనలో ఉన్న ఆత్మ కొంచెం కండిషన్ అయితుంది గానీ, ఆత్మ వాటన్నిటికి దూరంగా ఉంటుంది. ఆత్మ అది అన్‌టచ్డ్ అండ్ అన్‌ఎఫెక్టెడ్ బై ది మ్యాటర్ లివింగ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఎందుకంటే ఆత్మ యొక్క ప్ర సర్వ ప్రప్రథమైన సర్వసాధారణమైన న్యాచురల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్‌లో ఆత్మ ఎప్పుడు ఉంటుంది. ఎలాగైతే ఆకాశం అలా ఉంటుందో, అన్నిటికి అన్‌ఎఫెక్టెడ్‌గా ఉన్న ఆకాశం లాగా మన ఆత్మ కూడా ఉంటుంది. అలా ఆత్మను కూడా ఉంచుకోవాలి. ఆత్మని ఎక్కువ కండిషనింగ్ కాకుండా చూసుకోవాలి అని సాధువు ఆకాశాన్ని చూసినప్పుడు తనలో ఉన్న తన తన శరీరంలో ఉన్న ఆత్మని గుర్తు తెచ్చుకొని, ఆత్మ కూడా ఆకాశం లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంది గనక, ఆయన ఆకాశాన్ని చూసినప్పుడల్లా తనలో ఉండే ఆత్మని గుర్తు తెచ్చుకున్నారనమాట. మనం మామూలుగా మనం మనం మన మనని గుర్తు తెచ్చుకోవాలంటే ఏం చేసుకుంటాం? మన శరీరాన్ని గుర్తు తెచ్చుకుంటాం గానీ, మనలో ఉండే ఆత్మని, ఆ ఆత్మకి కావాల్సింది ఏది అని మనం గుర్తు తెచ్చుకోం. ఎప్పుడైతే మనలో కూడా ఒక ఆత్మ ఉంది, ఒక జీవాత్మ, ఆ జీవాత్మతో పాటు పరమాత్మ కూడా ఉన్నాడు. మనం శరీరానికి ఏం చేస్తే శరీరానికి సుఖంగా, ఇంద్రియాలు సుఖంగా ఉన్నాయో, అవి గురించి మాట్లాడుకుంటాం గానీ, ఆత్మకి మనం ఏమైనా చేస్తున్నామా? ఆత్మకి మనకు కావాల్సింది ఫీడ్ చేస్తున్నామా అనేది చూడం. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసీదతి. ఈ శ్రీమద్ భాగవతం మొదటి దాంట్లోనే వస్తుంది. అంటే ఆత్మకి కావాల్సింది భక్తి. ఆత్మ మనం చేసే బాహ్య కర్మలకి ఆత్మ ఎఫెక్ట్ కాదు. అందుకని ఆత్మకి కావాల్సింది భక్తి గనక, ఈ సాధువు ఆకాశాన్ని చూసి ఏం చేసినా చెల్లించకుండా ఉండి, ఏం చేసినా కండిషన్ కాకుండా ఉండి, ఏం చేసినా పొల్యూటెడ్‌గా కాకుండా ఉండే ఆ యొక్క ఆకాశాన్ని చూసినప్పుడు మనలో ఉండే ఆత్మ ఆయనలో ఉండే ఆత్మ గుర్తొచ్చి, ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. ఎప్పుడైతే మనం ఆత్మ జ్ఞానాన్ని పొందుతామో, అప్పుడు మనం మన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాం. ఆత్మ జ్ఞానాన్ని పొందడం అంటే ఏంటి? మనం ఎవరము? మనకి భగవంతుడికున్న రిలేషన్‌షిప్ ఏంటి? సంబంధం ఏంటి? ఆ యొక్క సంబంధాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి? ఆ సంబంధాన్ని పెంపొందించుకునే మార్గాలేంటి? ఆ సంబంధాన్ని మనం పెంపొందించుకొని మనం భక్తి మార్గంలో ముందరికి వెళ్తే మనకి కలిగే ప్రయోజనం ఏంటి? అనేది ఆత్మ జ్ఞానం. ఆ యొక్క ఆకాశాన్ని ఆయన చూసినప్పుడు ఆయనకి తనలో ఉండే ఆత్మ గుర్తొచ్చి, ఆత్మ యొక్క కొన్ని లక్షణాలు గుర్తొచ్చి, తను కూడా ఒక ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అనే ప్రేరణ కల్పించుకున్నారు. తనంతట తననే ఆకాశాన్ని చూసినప్పుడు. తర్వాత ఒక నిశ్చలమైన ఆపో అంటారు. ఆపహ అంటే వాటర్, నీరు. ఒక చక్కటి కోనేరు గాని, ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది గాని, శాంతంగా ఉన్న సముద్రం గాని మనం చూడంగానే మనకేం కలుగుతుంది?
మనలో ఒక శాంతి అనేది కలుగుతుంది. ఇంటర్నల్ పీస్ అంటారు. అందుకని ఎప్పుడైనా మనకి కొంచెం ట్రబుల్‌గా ఉంటే గూడా అలాంటి చోట్లకి వెళ్తే కొంచెం శాంతి లభిస్తుంది. ఎందుకంటే అలాంటి వాటర్ చాలా జెంటిల్‌గా ఉంటుంది. చాలా సరళంగా మనకి మనశ్శాంతి కలిగించేటట్లు ఉంటుంది. ఆ నీటికి ఇంకొక పెద్ద గుణం ఉంటుందంటే ఫ్రీ ఫ్రమ్ ఆల్ కంటామినేషన్. అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఇండస్ట్రీలొచ్చి నీళ్లు పొల్యూషన్ అయితున్నా గానీ, ఆ ఒరిజినల్‌గా నీళ్లు వచ్చే ప్రదేశాలు చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఈ యొక్క మనం ఈ చార్ధామ్ యాత్రలను ఉత్తరాఖండ్‌లో వెళ్తారు కదా! గంగా, యమున అవి వచ్చిన ప్రదేశాలకు వెళ్లి చూస్తుంటే ఆ యొక్క నదీ తీరాలు, ఆ నదుల్లోంచి ఆ నదులుగా పాయలుగా మారి నదులుగా వచ్చే దృశ్యాలు మనం చూస్తుంటే మనకి ఆ యొక్క నీటి యొక్క పరిశుభ్రత గురించి మనకి అర్థమైతుందన్నమాట. ఎన్నో వనరులని, ఎన్నో మినరల్స్‌ని కూడా ఒక చోట నుంచి ఒక చోటకి హాయిగా మంచి రీతిలో ఎంతో మంచి రాళ్ళలోంచి ప్రవహిస్తూ మంచి సౌండ్‌నిస్తూ మనశ్శాంతిని కలిగించే వాటర్‌ని చూస్తున్నప్పుడు, ఆ నీటికి ఉన్న జెంటిల్ నేచర్ అంటే మంచి జెంటిల్ నేచర్ అంటే తెలుగులో ఏం చెప్పాలి? మృదు స్వభావం ఆయనకి గుర్తొచ్చింది. అంటే సాధువుకి ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే మృదువైన స్వభావం. ఆ సాధువుని చూడంగానే ఎవరికైనా ఒక సద్బుద్ధి కలగాలి. ప్రేరణ కలగాలి. ఎందుకంటే ఎవరైనా మంచి వాళ్ళని చూడంగానే మనకు ఒక మంచి బుద్ధులొస్తాయి గదా! ఆ బుద్ధులు ఆ బుద్ధులు రావాలంటే ఒక వాటికొక దానికొక గురువుగా అతను ఒక నీటిని తలుచుకున్నారన్నమాట. ఆ స్వచ్ఛలమైన నీటిని, ఆ సెలయేళ్ళని, పారే నీరుని తలుచుకున్నప్పుడు, ఆ యొక్క మృదువైన స్వభావం గల ఆ నీటిని చూసి, తనకి కూడా సాధువు కావాలనుకుంటే, ఆ నిశ్చలమైన, నిర్మలమైన ఆ యొక్క జెంటిల్ నేచర్, మృదువైన నేచర్ ఉండాలి అని ఆ సాధువు గ్రహించి, ఆయన నీటిని కూడా ఒక గురువు కింద స్వీకరించారు. పృథ్వీ, గాలి, ఆకాశము, నీరు ఇది అయ్యాక అగ్నిని చూసి కూడా ఆయన అగ్నిని కూడా తన గురువు కింద భావించారు. ఏమిటి అగ్నిలో ఒక 2, 3 ముఖ్యమైన లక్షణాలేంటంటే అఫ్‌కోర్స్ మంట అనంగానే, అగ్ని అనంగానే దాన్ని మనం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకనే మనం గూడా ఎవరైనా సాధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళలో చాలా తపోబలం ఉంటుంది. అగ్నికి ఇంకో 2 మంచి గుణాలేంటంటే, దాంట్లో ఏది వేసినా అది కాలిపోతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే దాన్ని ఇంప్యూరిటీస్ దాంట్లో అపవిత్రతలు ఏమైనా ఉంటే కూడా దాన్ని ప్యూరిఫై కూడా చేస్తుంది. అందుకనే పూర్వం రోజుల్లో రీయూజబుల్ సిరింజెస్ అవి లేనప్పుడు డాక్టర్లు మా చిన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే ఒకళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చాక దాన్ని మళ్ళీ వేడి నీళ్ళల్లో పెట్టి దాన్ని కడిగి మళ్ళీ ఇంకోళ్ళకి ఇచ్చేవాళ్ళనమాట. అంటే వేడి నీళ్ళలో పెట్టడం వల్ల ఏంటంటే ఆ బ్యాక్టీరియాలో చనిపోతుందని, ఇన్ఫెక్షన్స్ ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి రావని అప్పుడు ఆ రోజుల్లో ఉండే థియరీ, ఆ రోజుల్లో ఉండే కాన్సెప్ట్ బట్టి. అంటే అగ్నికి ఒక ప్యూరిఫైయింగ్ ఏజెంట్స్ అగ్నిలో ఉంటుంది. కనుక అగ్ని దగ్గరికి వెళ్తే మనలో ఉండే కంటామినేషన్స్ కూడా పోతాయి. మన మనస్సులో ఉండే కంటామినేషన్ పోతాయని ఆయన అగ్నిని ఒక గురువుగా స్వీకరించారు. దానికంటే కూడా ముఖ్యమైన విశేషం అగ్నిలో ఏంటంటే, అగ్ని మామూలుగా మనకు అగ్నిలాగా కనబడొచ్చు. కానీ అగ్ని ఫ్యూయల్ అంటాం గదా! కొన్నిట్లో ఇప్పుడు బొగ్గులో గాని, పెట్రోల్‌లో గాని, చెక్కలో గాని కూడా ఎనర్జీ ఉంటుంది. కానీ ఆ ఎనర్జీ మనకి మామూలుగా కనబడదు. ఎప్పుడైతే వాటిని మంట పెడతామో అప్పుడు దాంట్లోంచి అగ్ని వస్తుంది గదా! అలానే గురువులో కూడా ఎన్నో విశేషాలు దాగి ఉంటాయన్నమాట. అవి ఆయనకి కావాల్సినప్పుడు, ఆయనకి అవసరమైనప్పుడు, ఆయనకి ఎవరికి ఇవ్వాల్సొస్తుందో ఆయన వాటిని ఇస్తారనమాట. అంటే వాళ్ళు అగ్ని లాంటి వాళ్ళు. మనం కూడా మామూలుగా కూడా అంటాం గదా! అగ్ని లాంటి వాడంటే వాళ్ళలో నిక్షిప్తమైన చాలా జ్ఞానము, అనుభవం కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరు పడితే వాళ్ళకివ్వరు. అవసరం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు వెలుపలికి తీసుకొచ్చి దాన్ని ఉపయోగకరంగా చూస్తారు. ఎలాగైతే మనం ఏమైనా వండుకోవాలనుకుంటే పూర్వం రోజుల్లో చెక్కని కాల్చి వండుకునేవాళ్ళం కదా! అప్పుడే అది నిప్పు పెట్టినప్పుడే దాని యొక్క దాంట్లో ఉండే ఎనర్జీ అంతా బయటకొస్తన్నమాట. అదే కాకుండా అగ్నిని చూసి ఆయన ఆయన ఆహ్, ఇంకో ఇంకో విషయంలో ఆయన గురువు కింద ఎందుకు భావించారంటే, అగ్నిలో ఇంకొకటుంది. ఇందాక చెప్పినట్లు అగ్నిలో ఏది వేసినా కాలిపోతుంది. అలాగే గురువు కూడా ఒక సాధువు కూడా వాళ్ళు దేశాంతరాల్లో అన్ని చోట్ల వెళ్తుంటే ఒకప్పుడు మంచి వాళ్ళు కనబడతారు. ఒకప్పుడు వాళ్ళకి చెడు సాహసం కూడా కలుగుతుంది. ఆ మంచి వాళ్ళు ఏదో ఇస్తారు. చెడు వాళ్ళు కూడా ఏదో చెప్తారు. చెడు బుద్ధితో ఉన్న వాళ్ళు కూడా ఇస్తుంటారు.
కానీ సాధువుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ఎవరితో ఏమి గలాటా పెట్టుకోకుండా ఎవరిది ఇచ్చిందో అలానే తీసుకొని అది తనలో తీసుకొని దేన్నైతే కాల్చేయాలో ఏదైతే తీసుకుంటే తనకి బాధ కలుగుతుందో, తన భక్తి వృత్తి మార్గంలో దానికి ఒక ఆటంకం కలుగుతుందో దానిని ఆయన వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించి వాళ్ళని సంతృప్తి పరుస్తారు. దాన్ని తనతో మనసులో దాన్ని స్వీకరించుకున్నాక దానితో ఏమీ అటాచ్‌మెంట్ లేకుండా పూర్తిగా కాల్చి పడేస్తారనమాట. అంటే అప్పుడు ఆయనకి ఇచ్చే వాళ్ళకి పాపం రాదు, తీసుకునే వాళ్ళకి పాపం రాదు. అలాంటి శక్తి ఉన్న అగ్నిని చూసి నేను కూడా సాధువుని అవ్వాలి అనుకుంటే నాలో కూడా ఇలాంటి గుణాలు ఉండాలి. ఎలాంటిదైనా నాకు నేను స్వీకరించాల్సి వచ్చినప్పుడు దాన్ని దగ్ధం చేసే ప్రకృతి, దాన్ని ప్యూరిఫై చేయాలంటే ప్యూరిఫై చేసే ప్రకృతి, నాలో ఉండే శక్తిని ఎప్పుడైతే నేను నాలో ఆపుకోగలిగి ఎప్పుడు ఉపయోగించుకోవాలో అప్పుడు ఉపయోగించుకునే శక్తిని ఆయన అగ్నిని చూసి తెలుసుకున్నారనమాట. తర్వాత మనం చంద్రుడిని మామూలుగా శుక్లపక్షం, కృష్ణపక్షం అంటుంటాం కదా. అమావాస్య నుండి మళ్ళీ పూర్ణిమ నుంచి అమావాస్య వస్తుంటుంది. మనం ఆ చంద్రుడిని చూస్తూనే ఉంటాం. కానీ మనకేం అంత దాంట్లో ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఏదో చంద్రుడు అలా ఉన్నాడు, పూర్తిగా ఉన్నాడు, ఒకప్పుడు అమావాస్య నాడు చంద్రుడు కనబడ్డు ఎలాగో మాట్లాడుకుంటాం. కానీ ఈ అవధూత బ్రాహ్మణుడు మటుకు చంద్రుడిని చూసాక చాలా 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 ఆయనకి గుర్తొచ్చాయి. మొదటిది గుర్తొచ్చింది ఏంటంటే ఆయనకి మన శరీరం గురించి గుర్తొచ్చింది. ఎలాగైతే మన శరీరం కూడా పుట్టి పెరిగి కొన్ని రోజులు మళ్ళీ నశించి మళ్ళీ పుట్టి మళ్ళీ పెరిగి మళ్ళీ వస్తున్న అదేంటి పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరేశయనం ఇహ సంసారే బహుదుష్టారే కృపయా పాహి మురారే. ఎలాగైతే మనం ఒక తల్లి గర్భం నుంచి పుడతాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ పెరుగుతాం, మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం. అలాగే చంద్రుడి యొక్క సైకిల్ చూసి ఆ చంద్రుడి యొక్క 15 రోజుల సైకిల్ చూసాక ఆయనకి ఆ యొక్క అంటే మనలో జరిగే ట్రాన్స్ఫర్మేషన్, మన శరీరంలో జరిగే శరీరంలో ఉండే ట్రాన్స్ఫర్మేషన్, ఈ బాడీలో ఉండే ట్రాన్స్ఫర్మేషన్ దాన్ని గ్రహించి, కానీ బాడీలో ఉండే ఆత్మ ఎలాగైతే చంద్రుడు మనకు అలా కనబడుతున్నాడు కానీ చంద్రుడులానే ఉన్నాడు కదా. అలాగే మన ఆత్మ దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడు పోదు. కానీ ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి వెళ్తుంది, ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోగా ఒకలాగా మనం ఏ శరీరంలోకి వెళ్ళిందంటే ఆ శరీరం యొక్క ప్రకృతి అనుసారం మనం ఆ యొక్క శరీరంలో ఆ వ్యక్తిని చూడడం జరుగుతుంది. ఆ వ్యక్తి ప్రవర్తన కూడా అలా ఉంటుంది. కానీ ఆత్మకి మటుకు ఏమి చేంజ్ ఉండదు. కానీ ఆత్మ ఏ శరీరంలోకి వెళ్తుందో ఆ శరీరం మళ్ళీ జీవం పోసుకొని తన జీవితాన్ని సాగిస్తూ మళ్ళీ ఎప్పుడో క్షీణించి మళ్ళీ పోతుంది. ఆ యొక్క ఆత్మ శరీరానికి ఆత్మకు ఉండే సంబంధము, శరీరానికి ఆత్మకు ఉండే భేదము ఏదైతే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి 2వ అధ్యాయంలో చాలా వివరణంగా చెప్పాడో, యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ దిస్ సోల్. నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి. శరీరం ఎప్పుడు క్షీణించేది, ఆత్మ ఎప్పుడు క్షీణించినది. మనకి ఎప్పుడైతే మన శరీరాన్ని పోల్చుకుంటామో మనతో పాటు ఆత్మ కూడా క్షీణిస్తుందని మనం భావిస్తుంటాం. ఎందుకంటే మనకి ఆత్మ జ్ఞానం ఉండదు కాబట్టి, మనకు ఉండేది ఎక్కువ శరీర జ్ఞానం కాబట్టి మన శరీరం అనుకుంటాం కాబట్టి వీ థింక్ దట్ వీఆర్ ది బాడీ, బట్ యాక్చువల్లీ వీఆర్ నాట్ దిస్ బాడీ. ఆ యొక్క పూర్తి జ్ఞానాన్ని ఆయన ఒకసారి పునర్విమర్శన చేసుకున్నారనమాట. ఈ చంద్రుడి యొక్క సైకిల్ చూసి ఆయన పూర్తి జ్ఞానాన్ని మళ్ళీ తనకి తెలిసిన జ్ఞానాన్ని తెలుసుకోవడం జరిగింది కనుక, ఓహో ఈ చంద్రుడిని చూడడం వల్ల నాకు ఇలా ఇంత జ్ఞానం వస్తుంది కనుక ఈ జ్ఞానం మళ్ళీ నా కళ్ళ ముందర నాకు కనబడుతోంది కనుక నన్ను నేను ఎవరినో తెలుసుకోగలుగుతున్నాను కనుక నేను ఈ శరీరాన్ని కాను, నేను ఈ ఆత్మని. ఈ శరీరం మటుకే క్షీణిస్తుంది, మళ్ళీ వస్తుంది, కానీ ఆత్మ మటుకు కాదు అని నేను ఆ జ్ఞానాన్ని నాకు తెలుపరిచే ఈ చంద్రుడి యొక్క మూమెంట్స్, చంద్రుడిని కనిపించే డిఫరెంట్ రోజుల్లో కనిపించే చంద్రుడి గురించి చంద్రుడిని చూసుకున్నాక ఆయన చంద్రుడిని కూడా ఒక గురువు కింద స్వీకరించారన్నమాట. మరి చంద్రుడిని స్వీకరిస్తే సూర్యుని కూడా తప్పకుండా చేయాలి కదా. చంద్రుడు సూర్యుడు మనకి పక్కనే ఉంటారు. సూర్యుడు రవి, సన్. ఈ సూర్యుడిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అన్నిటినీ ఆయన తీసుకుంటారు.
ఈ సముద్రంలోంచి నీళ్ళని, మనం వదిలే మలమూత్రాలని, నదుల యొక్క నీటిని అన్నిటినీ ఆయన ఆస్వాదిస్తారు. చెడు అయినా, మంచి అయినా అన్నిటిని ఎవాపరేట్ చేసుకొని అన్నిటినీ తీసుకుంటారు. తన యొక్క వేడి శక్తితో. తీసుకొని ఏం చేస్తారు? మళ్ళీ వాటిని ఒక మేఘాల కింద పంపించి మళ్ళీ మనం వర్షాలు కురిపిస్తారు. ఆ వర్షాల వల్ల మన పొలాలు పండుతాయి. మనకి ధనధాన్యాలు వస్తాయి. మళ్ళీ అన్నీ తీసుకుంటారు. చెడు అయినా, మంచి అయినా తీసుకొని దాన్ని ఆస్వాదించి మళ్ళీ ఇతరులకు ఇచ్చేటప్పుడు వాడికి మేలు కలగాలి అని చేసే గుణం ఉందే, ఆ గుణం కూడా సాధువుకి ఉండాలి. ఏదైనా ఎవరి దగ్గర నుంచైనా తీసుకునే శక్తి, ఎంత పెద్దదాన్నైనా తీసుకునే శక్తి. కానీ నేను వీడింట్లోంచి మలమూత్రాలు తీసుకున్నాను, వీటిని నేను స్వీకరించి దాన్ని ధ్వంసం చేశాను, ఇంకోళ్ళ దగ్గర చేత మంచి నీటిని తీసుకున్నాను, వీళ్ళకి అదే ఇస్తాను, అలా ఇస్తానని కాదు. సూర్యుడు అందరికీ మళ్ళీ అందరికీ అన్ని సౌకర్యం ఉండేటట్లే మళ్ళీ ఒక వర్షం రూపంలో, ఒక ఎండ రూపంలో తన ఈ సృష్టిని, ఇంకా ఈ సృష్టి మెయింటైన్ అవ్వడానికి, ఈ సృష్టి ఇలా ఉండడానికి తను చేసే పని ఎప్పుడు చాలా చాలా ఆత్మ నిర్భరతతో, చాలా ఒక భగవంతుడికి ఒక మంచి సేవాదారుడు కింద సూర్యుడు అది చేయడం బట్టే ఈ యొక్క భౌతిక ప్రపంచం ఇలా ఉందన్నమాట. ఒక సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అని స్వరూప్ దామోదర్ స్వామి అని ఒక మంచి సైంటిస్ట్, మంచి భక్తులు, ఆయన శ్రీల ప్రభుపాద వారి శిష్యులు. ఆయన అమెరికాలో చదువుకున్నారు, పెద్ద సైంటిస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన లేరు మన మధ్యన. ఆయన చిన్న పుస్తకం రాశారు, సైంటిఫిక్ బేసిస్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని. దాంట్లో ఆయన సూర్యుడి గురించి చెప్తూ, భగవంతుడు చేసిన ఈ సృష్టి ఎంత న్యాచురల్ గా, ఎంత పెర్ఫెక్ట్ గా నడుస్తుంటుందంటే, వీళ్ళందరూ సూర్యుడు గాని, చంద్రుడు గాని, గాలి గాని, భూమి గాని ఎంత కరెక్ట్ గా ప్రవర్తిస్తుంటాయంటే, ఆ సూర్యుడు ఎప్పుడైనా ఒక్క 0.00000001 మిల్లీమీటర్ అంటే అంత చిన్న అంటే ఇంకా మనం ఇమాజిన్ కూడా చేయలేం. అంత కొంచెం ముందరికి జరిగాడు అనుకోండి ఒక రోజు, ఏదో కొంచెం బద్దకించో గానీ, ఆయనకి ఏదో కోపం వచ్చిందను, నిమిషాల్లో పూర్తి మన ఈ భూప్రపంచం అంతా భస్మం అయిపోతుంది. అలాగా ఆయన కొంచెం 0.000001 కొంచెం వెనక్కి జరిగారు అనుకోండి, ఆయన వెనక్కి జరగడం వల్ల టెంపరేచర్ తగ్గి కొన్ని నిమిషాల్లో మొత్తం ఐస్ అయిపోతుంది. కానీ ఎప్పుడైనా అలా అయిందా? కొన్ని బిలియన్స్ సంవత్సరాల నుంచి ఈ భూప్రపంచం ఇలానే ఉంది. కానీ ఆయన యొక్క ఆ యొక్క సేవా తత్పరత, ఏదైనా కనబడినా, ఏదైతే భూమి నుంచి కానీ, ఈ చెట్ల నుంచి కానీ, ఆకాశాల నుంచి, పర్వతాల నుంచి కానీ తీసుకొని వాటినన్నిటిని మళ్ళీ ఒక పవిత్రంగా చేసి మళ్ళీ వాటి నుంచి ఒక బెనిఫిట్ మనకి అందిస్తారనమాట. అలాగే ఒక సాధువు, ఒక మంచి వ్యక్తి అన్న తర్వాత ఏదైనా మంచి అయినా చెడైనా స్వీకరించి మళ్ళీ ఇంకొకళ్ళకి ఇచ్చే ముందర మంచే ఇవ్వాలి అనే ఆ సద్గుణాన్ని చూపెట్టే సూర్యుని కూడా ఆ అవధూత ఒక గురువు కింద స్వీకరించారు. అంటే ఇప్పుడు మనం చెప్తుంటే మనం ఏం గుర్తు తెచ్చుకోవాలంటే, ప్రకృతిలో మనం సర్వసాధారణంగా చూసే ప్రతి ఒక్కట్లో కూడా మనం ఏదో నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్నది మనం ఒక సత్ప్రవర్తనతో మనకి మంచి జరిగేటట్టు మనం చూసుకోవచ్చు. మన జీవితం మన కొరకే కాకుండా ఇంకోళ్ళ కొరకు కూడా మనం ఏదైనా చెయ్యాలి అనే ఒక సద్భావన, ఇది ఈ గురువుల ద్వారా మనకి ఆయన ఆ గురువులను అలా ఆశ్రయించడం, ఆ గురువుల దగ్గర వాళ్ళని ఆశ్రయించిన తర్వాత వాటి నుంచి నేర్చుకున్న ద్వారానే ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందాడని తెలుసుకున్నాం గనుక, మనం కూడా మన చుట్టుపక్కల ఉండే పరిసరాల్లోంచి ఈ యొక్క అవధూత చెప్పినట్లు అలాంటివి మనం నేర్చుకోగలిగితే మనం జీవితంలో ఎంతో ముందరికి వెళ్ళడానికి సాధ్యమవుతుంది. అంటే మన దగ్గర ఉన్న మనుషుల దగ్గర నుంచి కానీ, మనకి శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, మన తోటి వాళ్ళు ఉంటారు, మన తోటి ఉండే ఎన్నో పరికరాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. వాటినన్నిటి నుంచి కూడా మనం ఏదైనా చూడడానికి మనంతట మనం ప్రయత్నించి దాంట్లో మంచిని మనం ఎలా ఆస్వాదించాలి, ఈ మంచైనా చెడైనా ఏదైనా తీసుకున్నప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనం ఇచ్చేటప్పుడు మటుకు మంచినే ఇవ్వాలి అనే అతి ఉన్నతమైన జ్ఞానాన్ని, గుణాన్ని, లక్షణాన్ని ఇచ్చిన సూర్యుడిని కూడా ఆయన ఒక గురువు కింద ఆశ్రయించి ముందరికి వెళ్ళారనమాట. తర్వాత ఈ వృత్తాంతంలో చాలా శ్లోకాల్లో ఒక కథ అంటూ వస్తుంది. స్టోరీ ఆఫ్ పీజియన్ అని చెప్తారనమాట. ఈ కథ చాలా శ్లోకాల్లో అవధూత ఆ యొక్క రాజుకి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ కథలో ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే, ఈ కథ మనలాంటి వాళ్ళకి, మనలాంటి సాంసారిక జీవితంలో
బద్ధులమైన వాళ్ళకి చాలా మంచి గుణపాఠం చెప్పే కథ. అంటే ఈ సంసారిక బంధంలో ఉండి, ఈ సంసారమే అన్నిటికి కన్నా ముఖ్యమైనది. ఈ సంసారమే మన జీవిత ధ్యేయం అనుకోని, ఈ సంసారం కొరికే మనం కష్టాలు పడుతూ, కష్టాలు పడుతూ, కష్టాలు పడుతూ మన జీవితాన్ని చాలిస్తే, ఆ జీవితం వ్యర్థమైతుంది. మనం ఈ సంసారం కంటే కూడా ఈ సంసారాన్ని ఉపయోగించుకొని మనం ఈ సంసారంతో డిటాచ్‌మెంట్ పెంచుకొని, భగవంతుని వైపు మన దృష్టి మళ్లించాలి అని చెప్పే కథ ఈ కథ అన్నమాట. ఈ కథలో ఏంటంటే 2 పావురాలుంటాయి కపోతాలు. అవి చాలా మంచిగా ఉంటాయి. మంచి ఫ్యామిలీ అన్నమాట. చక్కగా అన్యోన్యంగా ఉంటూ మంచి గూడు కట్టుకొనుంటాయి. కొన్నాళ్ళకి వాళ్ళకి మంచి పిల్లలు పుడతారు. భర్త అంటే భార్యకిష్టం, భార్య అంటే భర్తకిష్టం. చాలా చాలా అన్యోన్యంగా ఉంటారన్నమాట. అలాంటి కపోత ఈ పీజియన్స్ ఒక ఫ్యామిలీని ఆ అవధూత చూడడం జరుగుతుంది. వాటికి మళ్ళీ పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టాక వాళ్ళు చాలా సంతోషిస్తారు. మామూలుగా అయితే మామూలు రోజుల్లో పిల్లలు పుట్టక ముందు వాళ్ళు కొంచెం దూరం వెళ్తారు. ఎవళ్ళో ఒకళ్ళు వాళ్ళు కట్టుకున్న గూడులో ఉంటారు. ఇంకోళ్ళు వెళ్లి కొంచెం ఏదో తిండి పదార్థాలు తెచ్చుకొని తింటూ ఉంటారు. కానీ ఫ్యామిలీ పెద్దగయ్యేసరికి వాళ్ళ పిల్లల్ని చూసాక వాళ్ళ పిల్లల మీద ప్రేమ, విపరీతమైన ప్రేమ. మళ్ళీ ఆ పిల్లలున్నారని మళ్ళీ భార్యాభర్తలకు కూడా వాళ్ళకి కూడా ప్రేమ వృద్ధి పొందుతుంది. చాలా ఓవర్ అటాచ్‌మెంట్ లాగా వచ్చేస్తుందన్నమాట. ఓహ్! పిల్లలకి మనం చాలా చేయాలి. మనకి ఇంత మంచి పిల్లలున్నారు. మనకింత ఆనందం ఇస్తున్నారని ఆ పిల్లలకి ఆహారం కొరకు వాళ్ళిద్దరూ గూడా బయటికి పిల్లల్ని గూడులో వదిలేసి బయటకి వెళ్ళడం జరుగుతదన్నమాట. మామూలుగా బయటికి వెళ్తారా? అంటే బయటికి కూడా వెళ్ళడం. ఇంకా దూరాల్లో వెళ్తారన్నమాట. ఎందుకంటే పిల్లలకి మనం తేవాల్సింది ఆహారం, మంచి ఆహారం తీసుకురావాలి. వాళ్ళని మంచిగా పోషించాలి. వాళ్ళని చాలా ఆనందంగా చూసుకోవాలని వాళ్ళలా దూరం వెళ్లి పిల్లల కొరకు మంచివి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. అలా చేయడం వల్ల ఏమైతుంది? పొద్దున్న వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వరకు వచ్చేవాళ్ళు కాదన్నమాట. ఇలాంటివి మనం గూడా చేస్తుంటాం మన జీవితంలో గూడా. కేవలం మన పిల్లల కొరకు, మన మనవల కొరకు, మనం కొరకు మన జీవితాన్ని ఎంతో కష్టపడి చేస్తుంటాం. కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు ఏది మనతో రాదు. అందుకని వాళ్ళని దూరంగా వదిలేయాలని కాదు. అది చేస్తూ గూడా దాని మీద ఓవర్ అటాచ్‌మెంట్ పెంచుకోకూడదని. అప్పుడు ఏమైతుంది? ఒక తెలివైన వేటగాడు చూస్తాడన్నమాట. అరే! ఇదేదో బావుందిరా! వీళ్ళిద్దరూ చాలా సేపు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారని ఆయన ఒక వల వేయడం జరుగుతుంది. ఆ వలలో పాపం చిన్న పిల్లలు ఇరుక్కోపోతాయి. తర్వాత ఒక లేడీ పిజియన్ భార్య పిజియన్ వస్తుందన్నమాట. వచ్చి చూసి అయ్యో! పిల్లలు అలా అయ్యేసరికి సాయంత్రం వచ్చేసరికి అలా అయ్యేసరికి చాలా బాధపడిపోతుంది. ఆ బాధతో ఆ పిల్లల్ని చూస్తూ వలలో ఉన్న చిన్న పిల్లలు ఏడుస్తూ "అమ్మా నన్ను రక్షించు, రక్షించు" అని బాధపడుతుంటే, ఆ బాధకి ఆమె కూడా ఎంత బాధపడిపోతుందంటే, ఆమె కూడా పడిపోతుంది. వలలో చిక్కుకుపోతుందన్నమాట. తర్వాత భర్త పిజియన్ గారొస్తారు. ఆయనొచ్చి "అయ్య బాబోయ్! పిల్లలు పడిపోయారు. నా భార్య పడిపోయింది. అయ్యయ్యయ్యో! వీళ్ళు లేకుంటే నేనేం చేయాలి? నేనింత కష్టపడి సంపాదించింది ఎందుకు? నా జీవితం వ్యర్థమైపోయింది. ఇంతకాలం వరకు వీళ్ళ కొరకే కదా బతుకుతున్నానని" ఆయన కూడా ఆలోచిస్తూ పడిపోతుంటే అందరిని ఆ వేటగాడు తీసుకెళ్ళిపోతాడన్నమాట. మామూలుగా ఉండవలసిన జీవితంలో కొంచెం ఎక్కువ ఓవర్ అటాచ్‌మెంట్ అయిపోయి, ఆ పిల్లల కొరకే తమ జీవితం అర్పించాలని చూసుకొని, చేస్తూ ఆ పిల్లల యొక్క సేఫ్టీ కూడా వాళ్ళు చూసుకోకుండా, ఎంతో దూర ప్రదేశాలకెళ్ళి, ఆ పిల్లల కొరకే చేయాలి అనుకున్న వాళ్ళు, ఏ జీవితం అయితే ఆనందిందాం అనుకున్న వాళ్ళు, ఒక క్షణ కాలంలో, ఒక రోజులో పూర్తి సర్వనాశనం అయితున్నారు. ఆ యొక్క ఆ యొక్క కపోతాలను చూసినప్పుడు గురువు అనుకున్నాడు, అమ్మ బాబోయ్! ఇట్లా ఉండకూడదు. ఒక సాధువైన వాడు ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా ఆ ఓవర్ అటాచ్‌మెంట్ అనేది ఉండకుండా ఆహ్, ఏదైతే డ్యూటీ చేయాలో అది చేయవచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ఉద్దేశ్యం భగవంతుడి యొక్క మీద భక్తి. ప్రతి ఒక్కళ్ళు గూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండివిడ్యువల్ సోల్స్ గాబట్టి వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవిత వాళ్ళ జన్మ, కర్మ, వాళ్ళ జీవన రాత, బ్రహ్మరాత వేరేగా ఉంది గాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళ దృష్టి ఎప్పుడో అప్పుడు భగవంతుడి వైపు మళ్లించి ఈ సంసారిక బంధాల నుంచి కొంచెం విముక్తి కలిగించేటట్టు దాని నుంచి ఆ స్పేస్‌లోంచి వచ్చి భగవంతుడికి అందరూ కలిసైనా, విడివిడిగా అయినా ఎప్పుడప్పుడు చేస్తే గాని ఈ సంసారిక బంధాల నుంచి మనం బయటపడము అని మంచిగా చెప్పే కథ ఇది. ఈ శ్రీమద్ భాగవతంలో చాలా వివరంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ కథ మనకు కొంచెం ఇది ఒక విషాదకరమైన కథే. ఇట్స్ నాట్ ఎ హ్యాపీ ఎండింగ్ స్టోరీ. కానీ దీంట్లో మనం గూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కేవలము మన పిల్లల యొక్క చదువు, ఈ మెటీరియల్ చదువు, వాళ్ళ యొక్క సుఖం, వాళ్ళ యొక్క శాంతి కొరకే పూర్తి జీవితాన్ని మనం అర్పించకుండా, కొంచెం స్పేస్ తీసుకొని, మనం గూడా మన ఆత్మ సాక్షాత్కారం కొరకు
దాంట్లో ఉండే డిటాచ్‌మెంట్ ఎప్పుడైతే పెంచుకుంటామో, అప్పుడు మనకి ఎండ్‌లో మన జీవితంలో ఎండ్ అయితున్నప్పుడు ఈ యొక్క టెన్షన్స్, ఈ యొక్క బాధలు, ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ఎప్పుడైతే చాలా అటాచ్‌మెంట్ పెట్టుకొని మనం వాళ్ళతో అన్నీ చేస్తామో, వాళ్ళు జీవితంలో పెద్దగయ్యాక వాళ్ళు మనకి ఇవ్వకపోవచ్చు. కానీ వాళ్ళకి మనం అంత చేసాం గనుక మన నేచురల్‌గా స్వాభావికంగా మనకేముంటుంది, వాళ్ళు కూడా మనకు అలా చేయాలని ఉంటుంది. వాళ్ళు చెయ్యరు. మనము మన పేరెంట్స్ కూడా అలాంటి కష్టాలే కలిగించాం. అది తెలియదు మనకు కష్టాలు కలిగించినప్పుడు అది తెలీదు. కానీ మన పిల్లలు మనకు కలిగించినప్పుడు నేను ఇంత చేశానే, వీళ్ళ కొరకు నేను ఇన్ని సాక్రిఫైస్ చేశానే అని నా పిల్లలు నా పిల్ల గాని, పిల్లవాడు గాని, పిల్లలు గాని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అప్పుడు బాధ కలుగుతుంది. అప్పుడు ఇట్స్ టూ లేట్ టు రియలైజ్. అందుకనే వాళ్ళకి ఉండే కావాల్సిన ఫ్రీడమ్ ఇవ్వాలి. ఓవర్ అటాచ్‌మెంట్ పెట్టుకోకూడదని ఆ సాధువుకి ఈ యొక్క పీజియన్స్‌ని చూడంగానే అర్థం చేసుకున్నాడన్నమాట. అమ్మ అందుకనే నేనున్న పరిస్థితి బాగుంది. నాకు ఈ యొక్క సాంసారిక బంధాల నుంచి నేను దూరంగా ఉన్నాను. ఈ పీజియన్స్ వల్ల నాకు ఇంకా బాగా విశేషం తెలిసింది. అందుకని నేను దూరంగా ఉండాలని అతను తెలుసుకుంటారన్నమాట. తర్వాత వస్తుంది కొండ చిలువ. ఇది నా ఫేవరెట్ గురువు. ఈ కొండ చిలువ నుంచి ఆయన కొండ చిలువ గురించి ఎవరైనా కొండ చిలువని ఏమైనా గురువుగా ఆశ్రయిస్తారా? అతను ఎంత ఆత్మ సాక్షాత్కారం కలిగిన వ్యక్తి అయితే మటుకు అయితేనే గాని అలా చేయగలుగుతాడు. ఒక కొండ చిలువని కూడా చూసి, "ఓ గురువుగారా, కొండ చిలువ గారా, మీకు దండం పెడుతున్నాను. మీకు ప్రణామం చేస్తున్నాను. మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను" అని చెప్పాడు. ఏంటి ఆ కొండ చిలువ గురించి నేర్చుకున్నాడు? కొండ చిలువలో ఉండే పెద్ద గొప్ప గుణం ఏంటంటే, తన యొక్క జీవితం కొరకు అంటే తన యొక్క మెటీరియల్ మెయింటెనెన్స్, తనకు పోషణ, ఆహారం కొరకు అది ఎక్కువ శ్రమించదు. ఎవరైనా తన దగ్గరికి తన అందుబాటులో వస్తే తింటుంది. లేకపోతే హాయిగా పడుకుంటుంది. కొన్ని నెలల వరకు కూడా అది పండుకుంటుందన్నమాట. ఏం ఏం తినకుండా. అది చూసాక సాధువుకి అనిపించింది. అమ్మ బాబోయ్! సాధువు అంటే సాధువుకు ఉండవలసిన మంచి గుణం ఇది. తనకి ఏదో దైవానుగ్రహంగా తను ఏదైనా మధుకరి అంటే భిక్షాటన చేసినప్పుడు తనకి దొరికింది. తీసుకొని దాంతో సంతృప్తిగా ఉంటూ తన జీవితం గడపాలి గానీ, నాకిది కావాలి, నాకు ఇలాంటి ఆహారం కావాలి, ఇలాంటి ఆహారం కావాలి అని ప్రయత్నించకూడదు. ఒక సాధువు మనం భక్తియుక్తి మార్గంలో ముందరికి వెళ్ళాలంటే ఓవర్ ఎండీవర్ చేయకూడదు. మనకు వచ్చినది మనకి అందుబాటులో ఉన్నది తీసుకొని మనం జీవితాన్ని నడిపించాలి. ఇంకొక పెద్ద విశేషం ఈ ఈ యొక్క ఈ కొండ చిలువలో ఉన్నదేంటంటే మిగతా మిగతా ఏ జీవరాశుల్లోనూ అలాంటిది చూడం మనం. నాకు తెలిసి. కొన్ని జీవరాశులు ఉండొచ్చు. కానీ ప్రత్యేకంగా సాధువు ఈ కొండ చిలువలో చూసాడేంటంటే, నాకిది ఎందుకు ఫేవరైట్ అంటే మగవాళ్ళం సాధారణంగా ఇది బాగా నేర్చుకోవాలి పాఠం. కొండ చిలువ ఏదైనా తిన్నప్పుడు రుచిని ఎక్కువ చూడదు. తనకి ఆకలి వేస్తోందా? ఆహారం అని దొరికితే అది తినేస్తుందనమాట. మగవాళ్ళం సాధారణంగా చిన్నప్పుడు గాని, ఇంకా పెద్దగైతుంటే భార్యలను సతాయిస్తాం గదా! ఇలా ఎందుకు చేయలేదు? అలా ఎందుకు చేయలేదు? ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, నూనె ఎందుకు గోలించావు? నాకు నేను ఇది కావాలనుకున్నాను, అది కావాలనుకున్నాను. అలా మనం ఎప్పుడైనా అడిగినప్పుడు ఈ యొక్క ఈ యొక్క శ్రీమద్ భాగవతం విశేషంలో పరిచయం ఉన్న స్త్రీలు ఆ మగవాళ్ళకి చెప్పొచ్చు. సార్ మీరు చూడండి ఆ సాధువు ఆ యొక్క కొండ చిలువను చూసి గుర్తు తెచ్చుకోండి. ఆ సాధువు ఈ కొండ చిలువ ఆ సాధువు గురువు ఎందుకయిందంటే ఎక్కువ రుచి గురించి పట్టించుకోదనమాట. తనకి దొరికింది తింటుంది. రుచి గురించి అంత పట్టించుకోదు. అందుకనే అలాంటి లక్షణాన్ని కొండ చిలువలో చూసాడు గనక, అలాంటి లక్షణం భక్తుల్లో కూడా ఉండాలి గనక, అలాంటి లక్షణాలు కూడా సాధువులో ప్రత్యేకంగా ఉండాలి గనక, ఆయన ఒక కొండ చిలువను కూడా ఒక గురువు కింద స్వీకరించాడు. అంటే కొండ చిలువనే ఒక గురువు కింద స్వీకరించేవాడంటే చూసుకోండి. మరంటే కొండ చిలువను చూడంగానే భయపడి పారిపోతాం. కానీ అతను కొండ చిలువను కూడా చూసి మంచి గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. కానీ ఇది నేను చెప్పినట్లు ఇది నాకు ప్రత్యేకంగా నేను పర్సనల్‌గా ఎప్పుడు నేర్చుకోవాల్సిన ఇది. ఎందుకంటే నాకు ఆ రుచులు అంటే కొంచెం టెంప్టేషన్ దగ్గర. నాకది భక్తి మార్గంలో నన్ను ఎప్పుడో అప్పుడు చాలా బాధ పెడుతుందని నాకు తెలుసు. తెలిసినా కూడా అప్పుడప్పుడు మళ్ళీ ఆ యొక్క పూర్వ కోరికలు కలుగుతుంటాయి. రుచిగా తినాలనే ఒక తపన, ఆరాటం, కొత్తవి తినాలి అని ఆరాటం ఉంటుంది. అలాంటివి ఎప్పుడైనా మరీ ఎక్కువగా అన్‌కంట్రోల్‌గా వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు మనం గుర్తు తెచ్చుకుంటే కొంచెం అలాంటివి మనం అన్‌కంట్రోల్‌గా కాకుండా వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నమాట. కొండ చిలువను అందుకని మీలో కూడా ఎప్పుడైనా నాలాంటిది ఏమైనా మీకు కూడా ఉంటే ప్రాబ్లమ్ ఉంటే కొండ చిలువను మటుకు గురువు కింద స్వీకరించండి. హరే కృష్ణ. తర్వాత సింధు. సింధు అంటే సముద్రం. మనం సముద్రం కూడా సూర్యుడైతే అన్నిటిని మలమూత్రాలని, మంచిని, చెడుని అంతా స్వీకరిస్తాడో, సముద్రంకు ఉండవలసిన సముద్రం నుంచి సాధువు ఏం నేర్చుకున్నాడంటే గ్రేవ్. అంటే నిశ్చలంగా ఉండటం. అంటే ఎన్నో నదులు
సముద్రంలోకి అన్ని నదులు కూడా సముద్రం వైపే వెళ్తాయి కదా, ఆల్మోస్ట్ అన్ని నదులు. ఆ నదుల్లో ఉన్న నీరంతా సముద్రంలోకి వెళ్తుంది. విపరీతమైన వాన కురుస్తుంది. కానీ సముద్రం తనంతట తాను ఎప్పుడు తన ఆ యొక్క తీరు దాటి బయటకి రాదు. ఎప్పుడో అప్పుడు ఏదో భూకంపాలు వచ్చినప్పుడు, దాంట్లో ప్రకృతి ప్రకోపించినప్పుడు కానీ మామూలుగా ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. ఈ సముద్రాన్ని చూసినప్పుడు సాధు ఏమనుకున్నాడంటే, మంచి చెడు సమయాల్లో కూడా నిశ్చలంగా ఉండాలి. ఈ సముద్రంలాగా ఎప్పుడు నిశ్చలంగా ఆరాంగా ఉండాలి. తనకు అంత 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 శక్తి ఉన్న, తనలో అంత బాడీ ఆఫ్ వాటర్, ఎంత ఎనర్జీ ఉంటుంది సముద్రం వాటర్లో. కానీ సముద్రం ఎప్పుడు తన తన పరిమితి దాటి ఎక్కువ రాదు. ఎప్పుడప్పుడు సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏదో వస్తుంది, కానీ మళ్ళీ సర్వసాధారణంగా చాలా మటుకు తన యొక్క పరిధిలోనే తను ఉంటుంది. తనంతట తాను ఎప్పుడు బయటికి వచ్చి మిగతా వాళ్ళకి కష్టం పెట్టదు. అందుకనే హాయిగా, అంటే నిండుకుండ అంటారు కదా, అంటే ఏంటి అది ఏమంటారు తెలుగులో? నిండుకుండ తొణకదు, మామూలుగా ఉండకుండా గడగడ రాళ్లలో వేసిన ఒట్టికుండలో రాళ్ళు శబ్దం చేస్తాయంటారు. అంటే ఆ యొక్క నిండుకుండ లాంటి మనసు ఉండాల్సిన సాధు అన్నవాడికి, భక్తుడు అయిన వాడికి అలాంటి మనసు ఉండాలి. మంచిలోను చెడులోను నిశ్చలంగా ఉండేటట్లు సముద్రం గురించి ఆయన నేర్చుకున్నారు. తర్వాత పతంగ, దీన్ని హిందీలో చెప్పాలంటే పర్వానా అంటారు. తెలుగులో ఇంకో మినుగు పురుగు. అంటే ఆ నిప్పును చూసి, ఆ వెలుగును చూసి ఆకర్షితురాలై ఆ దాంట్లో చూస్తూ దాంట్లోనే పడి చనిపోతుంది. అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం నుండి ఇల్యూజన్ ఎనర్జీ, ఈ భౌతిక ప్రపంచం నుండి ఈ టెంప్టేషన్స్ అంటూ ఉంటాయి కదా, ఒకప్పుడు ఈ టెంప్టేషన్స్ మన ఎంత ఆకర్షిస్తాయంటే, ఆ టెంప్టేషన్ వలలో పడి ఇంకోళ్ళతో కంపేర్ చేసుకొని మనం ఉగ్రకర్మలు చేసి మనమే నశించిపోతాం. నశించిపోవడం అంటే ఏంటి? భక్తి మార్గం నుంచి మనం సైడ్లోకి వచ్చేస్తాం అనమాట. అవే మనకు ఒక జీవితం లక్ష్యంలాగా కనబడుతుంది. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అన్వాంటెడ్ డిజైర్స్ తో ఆ యొక్క మినుగు పురుగు ఆ యొక్క లైట్ చూసి ఓవర్గా ఆకర్షితురాలై లైట్ దగ్గరకు వచ్చి లైట్ లోనే పడి చనిపోతుంది. ఆ మినుగు పురుగు గురించి ఆ పతంగా అంటారు. దాని గురించి కూడా ఆయన చూసి, అమ్మ బాబోయ్, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఈ టెంప్టేషన్స్ నాకు పడకూడదు, అందుకనే నేను అందరికీ దూరంగా ఉండాలి అని ఆయన వెళ్తుంటారు అన్నమాట. తర్వాత మధుకృత్, హనీబీ అంటారు. హనీబీ, బంబుల్ బీ రెండు ఉంటాయి. ఒకటి ఏం చేస్తుంది, ఆయన వీటిని రెండింటిని చూశారు. ఒక రకమైన తేనెటీగ, ఒకటి తుమ్మెద. ఒకటి ఏం చేస్తుంది, చాలా కష్టపడి పూలలోకి వెళ్ళి ఏ పూలలో అయితే మంచిగా ఉందో ఆ పూలని నుంచి కరెక్ట్గా తేనెని కలెక్ట్ చేస్తుంది. అంటే మనం కూడా ఎలా ఉండాలంటే, మనకి కనిపించే వాటిలో మనం ఎలాంటి ఎక్స్పర్టీస్ మనం తెలుసుకోవాలనుకుంటే, మంచిది ఎక్కడ పట్టుకోవాలో అక్కడ కరెక్ట్గా పట్టుకొని అంటే మన ఎవరైనా సాధువుల దగ్గరకు వచ్చినప్పుడు కానీ, ఇలా శ్రీల ప్రభుపాదుల వారి రచనలు చదివినప్పుడు కానీ, ఎవరైనా భక్తి మార్గం గురించి చెప్పినప్పుడు కానీ, భక్తిలో ముందరికి ఎలా సాగాలనే మంచి విషయాలు తెలుసుకోవడానికి మనకి ఎప్పుడు ఆర్ద్రత ఉంటే మనం ఎక్కడైతే పట్టుకోవాలో అది మంచిని పట్టుకోగలుగుతాం. మళ్ళీ అది అంతా మధువుని తీసుకెళ్ళి ఈ తేనె, దాని ఏమంటారమ్మా, హనీ బిక్కో, అది తేనె చుట్టె, ఆ తేనె చుట్టలో పెట్టుకుని కదా, దాన్ని కాపాడడానికి ఇంకొకటి ఉంటుంది. దాన్ని చూసి ఏం నేర్చుకున్నారు, ఈ యొక్క ఏ తేనెటీగ అయితే తుమ్మెదైతే అన్ని కలెక్ట్ చేసుకొని వెళ్తుందో, ఆ తేనెటీగ అన్నిటిని పెంచి మంచిగా చేసుకుంటుంది. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎవరో ఒకళ్ళు దాన్ని చూస్తారు, అక్కడ పొగ పెడతారు, నూనె రాసుకొని వచ్చి వాటిని తోల్చేస్తారు. ఆకెళ్ళి తేనె ఎక్కువ శాతం తేనె వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంటే ఈ రెండు చూశారు. కష్టపడి ఏదైతే మంచిని ఎట్లా ఆస్వాదించాలో ఆస్వాదించడం, ఆ కష్టపడి ఆస్వాదించి అనుభవించకుండా ఎక్కువ మనకు కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ దాచుకుంటే ఎవళ్ళో ఒకళ్ళు వచ్చి దాని నుంచి తీసుకెళ్ళిపోతారు. ఈ యొక్క రెండింటిని చూశారు. ఇలాంటిది ఇంకో గురువు కూడా అతను చూస్తారు. అంటే తేనెటీగని ఆయన గురువు కింద తీసుకున్నారు, ఆ తుమ్మెదని కూడా ఆయన గురువుగా తీసుకున్నారు. అంటే రెండింటిని కూడా ఆయన ఒకటి పాజిటివ్గా, ఒకటి నెగిటివ్గా. తర్వాత ఒక ఏనుగును చూసి ఆయన ఏం చేసుకున్నారు, ఏనుగును చూశాక సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తి. ఏనుగు చాలా పవర్ఫుల్ అయిన జంతువు కదా, మనందరికీ తెలిసిందే. ఏనుగుకి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఐసైట్, ఏనుగు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అంటారు. ఇంకొకటి మెమరీ, చాలా మంచి మెమరీ. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో కూడా అంతే కదా, చాలా చక్కగా గజేంద్రుడు ఆ యొక్క పూర్వ జన్మలో ఉన్న శ్లోకాన్ని ఠక్కని గుర్తు పెట్టేసుకున్నాడు, వేరే శరీరంలో ఉన్నా కూడా. ఆ మెమరీ చాలా ఉంటుందని చెప్తారనమాట. అలాంటి మంచి
ఐసైట్ మెమరీ ఉన్న ఏనుగుని మరి ఏనుగు అంత పెద్ద జంతువు కదా, ఏనుగుని పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఈ వేటగాళ్ళు వాళ్ళు చాలా సులభంగా పట్టేస్తారు ఏనుగుని. ఎలా పట్టేస్తారంటే ఏనుగుకి ఇంద్రియ తృప్తి, ఇంద్రియ భోగం కొరకు చాలా అన్‌కంట్రోలబుల్ డిజైర్స్ ఉంటాయి. అందుకనే ఒక స్త్రీ ఏనుగుని ముందర పంపిస్తారనమాట. వాళ్ళు ట్రాప్స్ ఇలా గోయి భూమిని తవ్వేసి భూమి మీద అంతా ఆకులు పరిచేసి ఒక స్త్రీని పంపిస్తారు ముందర. అయ్యో! స్త్రీ ఉందని ఇంక అన్నీ మర్చిపోయి ఇలాంటిది ఏదైనా ఉంటుందని తెలిసి కూడా ఏనుగు టక్కని ఆ ట్రాప్‌లో పడుతుంది. ఆ గ గ పెద్ద గుంతలో పడినప్పుడు ఏనుగుని ఆటోమేటిక్‌గా సింపుల్‌గా వాళ్ళు పట్టుకొని బంధించి వాళ్ళ పనికి వాళ్ళు వాడుకుంటుంటారు మగ ఏనుగుని. అందుకని మగ ఏనుగు ఆటోమేటిక్‌గా అందుకని అది చూసాక ఏనుగుని చూసాను గురువుగారా మిమ్మల్ని నేను చాలా నేర్చుకోవాలి. భక్తుడైన వాడు ఈ యొక్క ఇంద్రియ తృప్తిని తన కాబూలో ఉంచుకోవాలి. తన కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు మన కంట్రోల్ నుంచి వెళ్ళిపోతాయో, మన్ని కంట్రోల్ చేయడం మొదలుపెడతాయో, అప్పుడు మన భక్తి సర్వనాశనం అయితుంది. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేన హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. నారద పంచరాత్రుల్లో భక్తి యొక్క ఒక డెఫినేషన్ చెప్పారనమాట. భక్తికి ఒక నిర్వచనం చెప్పారు. అంటే సర్వోపాధి వినిర్ముక్తం. మనకి భౌతికంగా, బాహ్యకంగా ఉండే ఉపాధులన్నీ తొలగించుకొని, మన నిర్మలమైన మనసుతో మన ఇంద్రియాలని ఎవరైతే ఇంద్రియాలకి అందరికీ ఇంద్రియాలు మనకిచ్చిన వాడు ఇంద్రియాలన్నిటిని భోక్త అయిన భగవంతుడికి ఋషికేన ఋషికేశ. అప్పుడు ఆయనకి సేవ చేస్తేనే అది భక్తి అవుతుంది గానీ, ఆ ఇంద్రియాలు ఋషికేశాలు మన ఇంద్రియ తృప్తి కొరకు మనం చేసుకుంటే అది భక్తి కాదు, అది ప్రేమ కాదు, అది కామం అయితుందని చెప్పడం జరిగిందనమాట. అలా అందుకనే అతను ఒక ఏనుగుని కూడా చూసి ఒక గురువు కింద ఆశ్రయించాడు. ఇందాకల మధుహ అంటే హనీ థీఫ్. ఇందాక అనుకున్నాం కదా! తుమ్మెద, తేనెటీగ ఇవన్నీ తేనెటీగ అన్నీ బాగా చేస్తే హనీకోంబ్ నుంచి మధు తీసే అతనొచ్చేసి వాటి యొక్క గ్రీడీనెస్‌ని ఈయన ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడు. ఈయనను చూసాక అనుకున్నాడు. మనకు కావాల్సిన దానికంటే మనం ఎక్కువ పెట్టుకుంటే మనకది ప్రాబ్లమ్ అని సాధువు తెలుసుకున్నాడనమాట. తర్వాత ఒక డియర్, హరిణి. ఈ ఈ ఈ డియర్ కూడా మనకు ఉండే పెద్ద లక్షణం ఏంటి? చాలా బాగా పరిగెడుతుంది. పెద్ద పెద్ద జంతువుల దగ్గర నుంచి కూడా తను తాను కాపాడుకోగలదు. అంటే పులి, సింహము అవి 40 కిలోమీటర్లు పర్ అవర్ కూడా అంతకంటే కూడా ఎక్కువ స్పీడ్‌గా పాంథర్ అవి స్పీడ్‌గా పరిగెట్టగలవు. వాటిని చూసినప్పుడు ఇది తనను తాను రక్షించుకోవడానికి చాలా వేగంగా పరిగెత్తగలదు. చాలా చాకచక్యంతో చాలా సార్లు వాటి నుంచి తప్పించుంటాయి. ఒకప్పుడు పట్టుబడతాయి. కానీ మరి అట్లాంటి వాటిని వేటగాళ్ళు ఎలా ఈజీగా అంటే షూట్ చేయగలుగుతారంటే, హనీకి ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఎప్పుడైతే చక్కటి మ్యూజిక్ వినబడుతుందో, డియర్ చెవులో పడుతుందో, ఆవిడకి ఒక కైండ్ ఆఫ్ ఒక హాలుసినేషన్ లాగా వచ్చేస్తదనమాట. దాంట్లో పడి ఆ యొక్క ఇంద్రియ తృప్తిని ఆ చెవుల ద్వారా విన్న, ఆ మ్యూజిక్‌ని విన్న దాంట్లో ఆమె కంప్లీట్‌గా తన సెన్సెస్ కంట్రోల్‌లో పోయి స్పీడ్ బాగా తగ్గిపోద్దనమాట. ఎందుకంటే షీ స్టార్ట్స్ ఎంజాయింగ్ ది మ్యూజిక్. ఆ భౌతికతరమైన ఆ సౌండ్ ఎంజాయ్‌మెంట్ అయ్యి ఆ హంటర్ చేతిలో చిక్కుతుంది. అది చూసి ఈ అవధూత ఏం నేర్చుకున్నాడంటే, ఈ భౌతికమైన విషయాలపై మనకి ఎక్కువ ఆసక్తి పెట్టుకుంటే, మనం ఆటోమేటిక్‌గా ఈ మాయాజాలంలో పడతాము. దానికి మనం ఇంకో విధంగా అర్థం చేసుకోవాలనుకుంటే, మనకి ఎప్పుడైతే భగవంతుని యొక్క నామం గురించి మనం అట్రాక్ట్ అయితామో, అప్పుడు మనం భగవంతుడి వలలో పడతాము. లేకపోతే మాయ యొక్క వలలో పడతాము. ఎలాగైతే ఈ లేడీని చూసి అతను ఇలా మాయలో పడిన లేడీని చూసారో, దాన్ని మనం ఇంకో విధంగా అర్థం చేసుకోవాలంటే మనం హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అంటే అప్పుడు మన భౌతికమైన ఇంద్రియాలు మనకి తగ్గుతాయి. ఆ ఇంద్రియ తృప్తి తగ్గుతుంది. మనం భగవంతుడి వల అని చెప్పకూడదు. మనం భగవంతుని యొక్క శరణులోకి మనం రాగలుగుతాం అన్నమాట. లేకపోతే ఈ భౌతికమైన ప్రపంచంలో ఉండే ఈ సంగీతము, ఈ సినిమా సంగీతాలు అవన్నీ ఉంటాయి కదా! అవి మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఎప్పుడో చిన్నప్పుడు మనం విన్నవి కూడా మనకి ఇప్పుడు గుర్తుంటాయి. నేనెప్పుడో చిన్నప్పుడు మొదటి హిందీ సినిమా 'నాంపల్లి' దగ్గర 'లతా టాకీస్‌లో' చూసిన హిందీ సినిమాలో పాటలు కొంచెం కొంచెం పాడమంటే ఇప్పుడు పాడేస్తాను. కానీ కిందటి వారం నాకు తెలుసుకున్న శ్లోకం చెప్పురా అంటే మళ్ళీ దానికి తడబడతాను. మళ్ళీ దాన్ని బుక్ తీయాలి, భార్యని అడగాలి, ఇంకోళ్ళని అడగాలి. ఎందుకు? మనకి ఆ ఇంద్రియ తృప్తి వల్ల ఆ ఇంద్రియాల్ని భోగించాలి. వాటితో ద్వారా ఆనందం పరుచుకోవాలని ఎన్నో జన్మల నుంచి మనకొచ్చింది గనక, కానీ ఇలాంటివి చూసినప్పుడు, ఇలాంటి అవధూతల యొక్క జీవితాలను చూసినప్పుడు, వాటి నుంచి నెమ్మదిగా మనం దూరం జరిగి, మనం పట్టుకోవాల్సింది మనం ఈ దేంట్లో అయితే దేని జాడలో ఏ శరణంలో వెళ్ళాలో దాన్ని పట్టుకోగలగాలి. మనకి ఈ ఈ సంసారంలో, ఈ యుగంలో ఇచ్చిన బెస్ట్ మ్యూజిక్కు, బెస్ట్ సాంగు, బెస్ట్ లిరిక్కు, బెస్ట్ కంపోజిషను
ఆచార్యుల ద్వారా, చైతన్య మహాప్రభు ద్వారా, శ్రీల ప్రభుపాద ద్వారా వాళ్ళు ప్రపంచం అంతటా చాటి చెప్పిన యుగ ధర్మానికి అనుసారమైన బెస్ట్ సాంగ్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ కంపోజిషన్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ ఎవ్రీథింగ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపం ద్వారా అయినా, సంకీర్తన ద్వారా అయినా, భజన ద్వారా అయినా, ఏ ద్వారా అయినా మనం దీన్ని పట్టుకుంటే మనం భగవంతుని యొక్క శరణలోకి వెళ్తాం. లేకపోతే ఆ లేడీ లాగా, ఆ డియర్ లాగా ఒక మాయాజాలంలోకి వెళ్తాం. తర్వాత ఈ ఫిష్ గురించి కూడా, ఈ చేప గురించి కూడా ఆయన చూసి చేపను కూడా గురువు కింద భావించారు. ఎందుకంటే చేప కూడా చాలా సముద్రంలో కానీ నీళ్ళలో కానీ ఎంతో రకమైన ఆహారాలు ఉంటాయి. కానీ ఆ వేటగాడు వేసిన చిన్న మాంసపు ముక్క, చిన్న ఫుడ్, మాంసపు ముక్క అనుకుంటా కదా, ఆ ఫుడ్ గురించి అంత పెద్ద చేప అయినా సరే చిన్న దాని కొరకు దాంట్లో అతని వల్ల పడుతున్నాడు. అది చూసిన అతను, అమ్మ బాబోయ్, అతనికి చేపని, చేపకుండే లక్షణం ఆ టంగ్ ఉంటుంది, నాలిక వల్ల జిమ చాపల్యం వల్ల అంత మంచి జీవితాన్ని ఒక్క క్షణంలో అనవసరంగా అది పాడు చేసుకుంటుందని చూసుకొని, జిమ చాపల్యం, భక్తుడు అన్న వాడికి, సాధు అన్న వాడికి జిమ చాపల్యం అంత ఉండకూడదని ఆయన చేపని చూసి కూడా ఆయన చేపని ఒక గురువు కింద స్వీకరించారనమాట. అందుకనే మనం ప్రసాదం స్వీకరించే ముందర శరీర విద్య జాల్ దూతేంద్రియ తాహే కాల్ జీవఫలే విష సాగరే తారా మధ్య జిమాతి లోభోమాయ సుధర్మతి తాకే జేట కఠిన సంసారే కృష్ణ బడా దోయమాయ్ కోరి బారి జిమసాయి స్వప్రసాద నదిలో భాయ్ శ్రేయాన్నామృత పావో రాధాకృష్ణ గుణగావో ప్రేమేదాకో చైతన్య నిధ. ఈ యొక్క ప్రేయర్ సాధారణంగా చదువుతారు, సాధారణంగా గుర్తు తెచ్చుకుంటారు పూర్తిగా చదవకున్నా. దీంట్లో మొదటిగా చెప్పేది ఏంటంటే, ఈ యొక్క శరీరం అనేది ఒక అంధకార బంధం, అంధకార ముద్ద అనమాట. దాంట్లోంచి పెద్ద ప్రాబ్లం అన్నిటికంటే, శరీరంలో అన్నిటికంటే చాలా కంట్రోల్ చేయడం కష్టమైనది నాలుక. ఆ నాలుక కంట్రోల్ చేయడం కష్టం గనక నీ యొక్క ప్రసాదం తినడం వల్ల నాకు భక్తి కలగాలి, నాలుగు భక్తి కలిగే, నాకు ఆ ప్రేరణ రావాలి అని ప్రార్థించే ఈ చిన్న మంచి ఈ ప్రార్థనది. అందుకని నాలికని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ మనం నాలికనే ఉపయోగించుకోవాలి. నాలికని ఎలా ఉపయోగించాం? సేవన్ముఖే హి జిహ్వాదు అత శ్రీకృష్ణ నామాది నా భవేత్ గ్రాహ్యం ఇంద్రియైః సేవన్ముఖైః జిహ్వాదు. అంటే ఈ నాలుక బట్టి, నాలుకతోటే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపిస్తుంటే ఈ నాలుకకుండే ఆ యొక్క టఫ్ మెటీరియల్ సెన్స్ ఎంజాయ్మెంట్ మనకి తగ్గుతుందన్నమాట. తర్వాత ఈ కథలో పింగళ అనే ఒక వ్యభిచారిణి యొక్క స్టోరీ చెప్పడం జరుగుతుంది. ఇది కూడా కొంచెం డీటెయిల్ గా చెప్తారు. కానీ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పింగళ అనే వ్యభిచారి పాపం ఒక రోజు తన యొక్క ఇంద్రియ తృప్తి కొరకు, తన యొక్క అందాన్ని నిరూపించుకోవడానికి ఎవరైనా మంచి వ్యక్తులు తన దగ్గరకు వస్తారు అనుకొని చాలా మంచిగా అలంకరించుకొని తన ఇంటి ముందర ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఆ రోజు మటుకు ఎందుకో భగవదానుగ్రహం వల్ల ఎవరు రారు. సాయంత్రం అయిపోతుంది, రాత్రి అయిపోతుంది, ఇంకా రాత్రి అయిపోతుంది, ఎవ్వరు తన దగ్గరికి రారన్నాడు. నేను ఇంత అందంగా ఉన్నాను, వీళ్ళకి ఇంద్రియ భోగాలను ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతుంటే, ఆ బాధలో ఆమెకు ఒక పెద్ద జ్ఞానోదయం అవుతుందన్నమాట. నేను ఇంకోళ్ళని చూసి ఇంకోళ్ళు ఎవరో నాకు ఇంద్రియ భోగం కల్పిస్తారని అనుకోవడం ఏంటి? అలాంటి కనిపించేవాడు నాలోనే ఉన్నాడని నేను ఎందుకు తెలుసుకోలేకపోయానని ఆవిడ ఆ ఆర్ద్రతతో, ఆవేదనతో, ఆ ఫ్రస్ట్రేషన్‌తో వచ్చిన రియలైజేషన్‌తో ఆవిడకి సడెన్‌గా అర్థమైద్దనమాట. నాకు ఆత్మతృప్తి కావాలంటే నేను బయటకెక్కడికి వెళ్ళక్కర్లేదు. నాలోనే భగవంతుడున్నాడు. అతనే ఎంత ఆనందం కావాలంటే నాకు అంత ఆనందం ఇస్తాడు గనక, నేను ఆ భగవంతుడిని శరణు చూసుకుంటే, భగవంతుడికి శరణు వేడుకుంటే, నాకు కావాల్సిన ఆనందం ఎంతో దొరుకుతుంది. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ విగ్రహం. సచ్చిత్ ఆనంద విగ్రహం. అలా ఉన్నాడు గనక ఆయనని నేను చూసుకోవాలి కానీ బయట వాళ్ళు ఎందుకు చూసుకుంటున్నారని ఆ యొక్క తలుపుతోనే ఆవిడకి పూర్తి డిటాచ్మెంట్ వచ్చేసి ఆటోమేటిక్‌గా ఒక భక్తురాలు కింద మారిపోతుంది. అలాంటి ఆవిడని చూసినప్పుడు ఈయన అవధూత గారు, ఈ బ్రాహ్మణ అవధూత ఆవిడని కూడా ఒక వ్యభిచారిని కూడా ఒక గురువు కింద స్వీకరించి, అమ్మా తల్లి నీవు ఇలా ఇంత మంచిగా తెలుసుకున్నావు. నీ గురించి కూడా ఇది నేను బాగా తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పుకున్నా. దానికి ఒక మంచి శ్లోకం ఉంటుంది. అది ఇప్పుడు సంతం సమీపే రమణం రతిప్రదం, సంతం సమీపే రమణం రతిప్రదం, పిత్తప్రదం నిత్యమిమం విహాయ, పిత్తప్రదం నిత్యం ఇమం విహాయ,
అకామదం సుఖ భయాదిశోక అకామదం దుఃఖ భయాదిశోక మహాప్రదం మోహప్రదం తుచ్చమహం భజే జ్ఞా మోహప్రదం తుచ్చమహం భజే జ్ఞా. ఇది సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే ఈ శ్లోకం ఆవిడ తలుచుకుంటుంది అనమాట. సంతం సమీపే, నా దగ్గరే ఉన్నావు నాయన, రమణం రతిప్రదం, అంత రమణం రతిప్రదం, ఈ రతిని రమణాన్ని ఇచ్చేయగలిగే దేవుడా నువ్వు నా దగ్గరే ఉన్నావు, అలాంటప్పుడు నేను మిగతా చోట ఎందుకు చూసుకోవాలి, మిగతా చోట చూసుకుంటే నాకు శోకం తప్పించి ఇంకేమీ లేదు అని ఆవిడ చేసే ప్రార్థన వల్ల ఆవిడని చూసిన వాడైన ఇతను ఆవిడని గురువు కింద స్వీకరించారు అనమాట. తర్వాత కురూరా బర్డ్స్ ఇవి కూడా ఏంటంటే, ఒకసారి ఈ అవధూత చాలా మంది ఈ పక్షులను చూస్తాడనమాట. పక్షులు ఎంతో చాలా ఫ్రెండ్లీగా, అంత కోఆపరేటివ్ గా మనం ఆకాశంలో కూడా చూస్తుంటాం కదా, అన్ని కలిసి మెలిసి అవన్నీ వెళ్తుంటాయి, ఒక 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 పర్టికులర్ డైరెక్షన్ లో, ఒక పర్టికులర్ ప్యాటర్న్ లో వెళ్తుంటాయి, చాలా కోఆపరేటివ్ గా ఉంటాయి. కానీ అవి చూస్తున్నప్పుడు ఆ గురువు గారు ఒక సడన్ ఒక విచిత్రమైన సంఘటన చూస్తారనమాట. ఒక పక్షికి ఒక మాంసపు ముద్ద ఎక్కువ దొరుకుతుంది అనమాట. అంతవరకు అన్ని కోఆపరేటివ్ గా ఉండి అన్ని సహకారంగా అన్ని మంచిగా ఉన్నవి, ఒక పక్షి కొంచెం ఎక్కువ మాంసం ముద్ద దొరకంగానే ఆ మాంసం ముద్దని వాడికి కావాలనుకొని ఆ పక్షి మళ్ళీ వెళ్ళిపోతుంటే ఆ పెద్ద మాంసం ముద్దతో ఆ పక్షినే అటాక్ చేస్తాయన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు ఒక 2-3 నిమిషాల ముందర అందరూ ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళే సడన్ గా శత్రువుల కింద మారిపోతారు. ఒక చిన్న మాంసపు ముద్ద ఆ పక్షికి వచ్చిందని. అంటే మనలో కూడా ఈర్ష్య, ద్వేషాలు మనం ఎలాంటి వాటికి దారి తీస్తాయని సాధువు వాటిని గురించి నేర్చుకున్నారు. ఇంకా పెద్ద విషయం ఆయన నేర్చుకున్నారు. ఏం చేస్తుందంటే ఆ పక్షి చాలా తెలివిగా ఏ పక్షికి అయితే మాంసం ముద్ద ఉందో ఆ మాంసం ముద్దను వదిలేస్తుంది. వదిలేయంగానే వీళ్ళెవ్వరు ఇంకా ఏ పక్షులైతే మళ్ళీ శత్రువులాగా ఆమెని చంపాలని చూసుకున్నారో ఆ పక్షులు ఈమెని పూర్తిగా వదిలేస్తారు. బాయ్ బాయ్ చెప్పేసి ఆ మాంసం ముందెళ్తారు. అప్పుడు ఆ సంఘటన చూసాక ఆయనకు అనిపించిందనమాట, అమ్మా మన దగ్గర మనకంటే కూడా ఏదైనా ఎక్కువ ఉంటే అది మనకి డేంజరే కలుగుతుంది, కానీ ఎప్పుడప్పుడు మనకి సుఖాన్ని మటుకు అంత ఇవ్వదు. మనకు కావాల్సింది ఎంత ఉంచుకుంటే అంత మంచిది. ఓవర్ ఎండివర్ అత్యాహార విహార అని మనకి మన శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. మనం ఎప్పుడైనా నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనే పుస్తకాన్ని చదివినప్పుడు దాంట్లో ఈ శ్లోకంలో ఆ శ్లోకం యొక్క పదం అత్యాహార గురించి, ఈ అత్యాహార గురించి సాధు ఈ యొక్క పక్షుల గురించి నేర్చుకున్నారన్నమాట. తర్వాత అర్భకులైన ఒక చైల్డ్ నుంచి, అర్భకుడు అంటే చిన్న పిల్లవాడిని, ఆ చిన్న పిల్లవాడిని చూసి ఆ చిన్న పిల్లవాడిని కూడా అతను ఒక గురువు కింద ఎందుకు స్వీకరిస్తాడంటే ఆ చిన్న పిల్లవాడిలో ఉండే నిర్మలత్వం అతనికి బాగా నచ్చుతుంది. అంటే ఒక పరువు కానీ, ఒక ప్రతిష్ట కానీ, ఒక సాంఘిక రెస్పాన్సిబిలిటీస్ కానీ పట్టించుకోకుండా నిర్మలంగా హాయిగా నిర్మలమైన మనసుతో అందరికీ ఆనందం పరిచేటట్లు ఎంతో తృప్తిగా ఉన్నట్లు కనబడతాడు అన్నాడు చిన్న బాలుడు. ఆ బాలుడిని కూడా అతను ఒక గురువు కింద స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆ బాలుడు చేసే ప్రతి పనిలో, తన చేష్టలో కూడా తనకి ఏదో పేరు ప్రతిష్ట రావాలని చేయడు, తన ఆనందం కొరకు ఇంకోటికి ఆనందం కలిగించాలని ప్రయత్నం చేసే ఆ బాలుడిని కూడా చూసి ఒక గురువు కింద అతను స్వీకరిస్తాడనమాట. తర్వాత ఇంకో కథ వస్తుంది, కుమారి కథ అని. ఈ కథలో ఏమైందంటే, ఒకసారి ఒక స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది పెద్ద మనుషులు వస్తారనమాట. అంటే వాళ్ళు ఈ పిల్లకి పెళ్లి సంబంధం తీసుకొచ్చేటట్లు వస్తారనమాట. కానీ ఆ వచ్చిన అతిథులను చూసి పిల్ల భయపడిపోతుంది, ఒంటరిగా ఉంది కదా, అయ్యో ఏం చేయాలి, వీళ్ళని ఎలా ఆతిథ్యం ఇవ్వాలి వీళ్ళకి అని తెలుసుకొని భయపడిపోయి ఆవిడ వంటింట్లోకి వెళ్తుందనమాట. వంటింట్లోకి వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టింది. కానీ చేతుల నిండా ఆభరణాలు ఉండడం వల్ల, మెడలో కూడా ఆభరణాలు ఉండడం వల్ల వంట చేస్తుంటే శబ్దమవుతుంది. అరే ఇట్లా శబ్దమవుతుంటే వీళ్ళు ఏమైనా అనుకోవచ్చు, మనం బీదవాళ్ళం అనుకోవచ్చు, ఏం పని వాళ్ళు కూడా లేని వాళ్ళు ఇల్లు అనుకోవచ్చు, వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఫీల్ అయితే మా తల్లిదండ్రులు ఏమైనా ఫీల్ అవుతారేమో అని ఆవిడ ఒక్కొక్కటి తీసేస్తుంటుంది ఆభరణాలు. తీసేస్తుంటే సౌండ్ తగ్గిపోతుంది. ఆఖరికి ఉన్న 2 బ్రేస్లెట్స్ కూడా తీసేసి సైలెంట్ గా వంట చేయడం మొదలుపెట్టింది. ఈ యొక్క కథని అవధూత విన్నప్పుడు ఆయనకు అనిపిస్తున్నమాట, ఒక భక్తుడి కింద ఉండాలంటే మనం ఈ భౌతికమైన ప్రపంచంలో ఉండే వాళ్ళ మధ్యలో అంతా ఉండకుండా కొంచెం వాళ్ళకి దూరంగా ఉంటే మంచిది అని ఆయన తెలుసుకొని ఒక సాధువుకి కొంచెం ఒంటరి జీవితం అలవాటు పరుచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తాను. దీనికి శ్రీల ప్రభుపాద గారు అన్వయించడం కొంచెం వేరే విధంగా చేశారు. మనం ఈ ప్రచార ఉద్యమంలో ఉన్నాం గనక మనకు కొంచెం అసౌకర్యం ఉన్నా కూడా మనం అందరి మధ్యలో ఉండి ప్రచారం చేయవలసి ఉంటుంది. కానీ ఆ ప్రచారం చేస్తున్నప్పుడు కూడా మన అంతర్గతంగా మనం ఒంటరిగా, అంటే వాళ్ళతో ఎక్కువ కనెక్షన్ పెట్టుకోకుండా
మన యొక్క భక్తి మార్గంలో చేయాలి. కానీ ఒక సాధువు అన్నవాడికి ఎప్పటికైనా ఒక ఒంటరితనం అంటే ఐసోలేటెడ్‌గా తనంతట తానుకు ఉండవలసిన టైం ఉండాలి. అందుకని మనం జపం చేసేటప్పుడు కూడా మనం జపం మనంతట మనం చేసే ఎక్స్‌క్లూజివ్ ప్రేయర్ టు ది గాడ్. ఇంకెవరితో కలిసి చేయం కదా జపం. అది ఆ యొక్క టైంని, స్పేస్‌ని మనం జీవితంలో ఉంచుకోవాలి అని అక్కడి నుంచి నేర్చుకున్నాడు. ఒకసారి ఈ బాణాలు చేసే వ్యక్తి దగ్గర అతను ఏం నేర్చుకున్నాడంటే, ఒకసారి ఒకతను బాణాలు చేస్తున్నాడు. ఇంటి ముందర కూర్చొని బాణాలు చేస్తున్నాడు. ఆ వీధి కింద రాజు వస్తాడనమాట. రాజు వచ్చాడంటే వీధులంతా చాలా గందరగోళంగా ఉంటుంది కదా! రాజులు, మంత్రులు, సైనికులు, భటులు వచ్చి ఇది దండోరాలు, ఆ ట్రంపెట్స్ అవన్నీతో వెళ్తుంటారు కదా రాజుతో. అలా రాజు వచ్చి అలా వెళ్ళిపోతుంటాడు ఆ స్ట్రీట్‌లోంచి. ఈ సాధువు చూస్తుంటాడనమాట ఏమైతుందని. కానీ అందరూ రాజు వైపు చూసి వాళ్ళు ఏం పనులు ఏవేవి చేస్తున్నారని ఆపేసి రాజుని చూస్తుంటారు. ఆశ్చర్యంగా అయ్యో! రాజు వచ్చాడని. కానీ ఈ యొక్క మనిషి మటుకు తన ఏకాగ్రతతో తను చేయవలసిందే చేస్తుంటాడనమాట. అందుకనే అతన్ని చూడంగానే ఇతన్ని కూడా అతను గురువు కింద ఆశ్రయం తీసుకున్నాడు. అయ్యో! ఇది ఎందుకు తీసుకున్నాడంటే అతని మనసు ఏ పని చేస్తున్నాడో దాని మీద స్థిరంగా ఉంది. మిగతా వాటిని ఆ టెంప్టేషన్స్ ఏం లేకుండా అతను స్థిర మనస్తత్వంతో చేస్తున్నాడు గనక అతను ఈ యొక్క యారో మేకర్‌ని కూడా గురువు కింద చేసుకున్నాడు. ఇంకా మనం కూడా చాంటింగ్ చేస్తున్నప్పుడు గాని ఎప్పుడైనా చాలా సార్లు మన మనసు అటు ఇటు అయినప్పుడు ఇలాంటి కథని విన్నప్పుడు గాని, ఇలాంటి కథని గురించి గుర్తు తెచ్చుకుంటే మనకి మనం కూడా ఇతన్ని కూడా ఒక గురువులాగా స్వీకరిస్తే మనలో కూడా మనం జపం చేసేటప్పుడు మనసు అటు ఇటు కదులుతుంటే, అరే! ఇలాంటి వాళ్ళని చూసి కూడా ఆ సాధువు నేర్చుకున్నాడు కదా! మనం కూడా మన యొక్క మనసుని ఏ పని చేస్తున్నామో దాని మీద లగ్నం చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. కొంచెం టైం అయితుంది గనుక నేను కొంచెం ముందరికెళ్తాను. తర్వాత పాముని అంటే ఇందాక కొండ చిలువ గురించి మంచిగా నేర్చుకున్నారు. ఈ చిన్న సర్పం గురించి ఏం నేర్చుకున్నారు? సర్పం గురించి ఏం నేర్చుకున్నారంటే, పాము పుట్ట అని ఉంటుంది కదా! ఇప్పుడు మామూలుగా ఏదైనా పక్షులు గాని, పక్షులు మనలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం చాలా శ్రమపడి చేస్తాం. కానీ పాము అసలు తన ఇంటి కొరకు శ్రమే పడదు. చీమలు కట్టుకున్న పుట్టలు చూస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడైతే మంచిగా చీమల పుట్టలు కట్టుకున్నాయో, ఆ పుట్టలోకి టెంగ్ దూరుతుంది. దూరంగానే చీమలన్నీ భయపడి పారిపోయి వేరే చోట పుట్ట కట్టుకుంటాయి. మన ఇల్లు మంచిగా చేసుకుంటే సాధువు కూడా ఎక్కువ ప్రయత్నించకుండా మనకి ఏదైనా అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలనుకునే అలా ఉంటే యుటిలైజింగ్ ది మెటీరియల్స్ వండర్‌ఫుల్ అచీవ్‌మెంట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బెటర్ సర్వింగ్ ది లా. అంటే మనం పాము గురించి ఏంటంటే పాములాగా ఇంకోళ్ళ ఇంట్లోకి దూరి వాళ్ళని వెళ్ళగొట్టడం కాదు. మనం కూడా మనకుండే రీతిలో వనరులను కరెక్ట్‌గా ఉపయోగించుకుంటే మనకి కావాల్సింది మనకి లభ్యమైతుంది అనేది ఈ పాము దగ్గర నుంచి అతను నేర్చుకున్నాడు. పాము తనకు కావాల్సింది ఎక్కువ ప్రయత్నించదు. కానీ ఎవరైనా చేసుకుంటే ఆటోమేటిక్‌గా తన యొక్క శక్తితో తనకి ఏం చేయాల్సిందో దాన్ని చేసి వెళ్ళి తను సుఖంగా అక్కడ ఉంటుందన్నమాట. అది పాము దగ్గర నేర్చుకున్నాడు. పాము దగ్గర అతను ఇంకొకటి ఏం నేర్చుకున్నారంటే, పాములు ఎప్పుడు గుంపులుగా వెళ్ళవు. ఎలోన్‌గా వెళ్తుంటాయి. అది కూడా ఒక సాధువుకు ఉండవలసిన లక్షణం కింద ఆయన నేర్చుకుంటారన్నమాట. తర్వాత ఈ సాలెపురుగు గురించి కూడా నేర్చుకుంటారు. సాలెపురుగు చూసాక ఈ భౌతిక జగత్తులో ఉండే సృష్టి, మెయింటెనెన్స్, తర్వాత ఎన్హిలేషన్ అంటే డిస్ట్రక్షన్ అంతం ఎలా జరుగుతుంది అంటే సాలెపురుగు మంచిగా కష్టపడి ఎంతో మంచి గూడు చేసుకుంటుంది. చేసుకుంటూ ఆ గూడులోనే మళ్ళీ ట్రాప్ అయి చనిపోతుందన్నమాట. అలాంటి ఆ సాలెపురుగుని చూసినప్పుడు ఆయనకి ఈ బేసిక్ సైన్స్ ఆఫ్ క్రియేషన్, మెయింటెనెన్స్, డిస్ట్రక్షన్ గురించి ఆయనకి తెలుసుకొని ఆ సాలెపురుగు గుండా ఒక గురువు కింద ఆయన స్వీకరించారన్నమాట. తర్వాత ఈ వాస్ప్ ఏమైతుందంటే ఇది ఈ యొక్క జంతువు ఏమైతుందంటే ఎవరైనా అగ్రెషన్ ఆ జంతువుని చంపడానికి, ఆ జంతువుని వేటాడడానికి వచ్చినప్పుడు ఎవరైతే వచ్చారో వాటిని గురించి ఎక్కువ దీర్ఘ ఆలోచన చేస్తూ వాళ్ళలాగా అయిపోతుందన్నమాట. ఆ ప్రవృత్తి ఆ యొక్క అటాకర్ యొక్క ప్రవృత్తి కలుగుతుంది. అలాగే దీన్ని చూసాక ఆ అవధూత ఏమనుకున్నాడంటే మనం కూడా భగవంతుడి మీద మన దృష్టి మళ్ళించి భక్తుల యొక్క సహకారంతో భగవంతుడి మీద ఎప్పుడైతే మనం మన మనసుని ఏకాగ్రతం చేస్తామో మనం కూడా భగవంతుడిలో ఉండే లక్షణాలు మనలో ఉన్నాయి. అవి బాగా బయటికొచ్చి మనని భక్తి మార్గంలోకి ముందరికి సాగిస్తాయి అని అక్కడి నుంచి నేర్చుకున్నాడన్నమాట. తర్వాత ఇవన్నీ చెప్పాక అతను ఏం చెప్పారంటే, హావింగ్ లెర్న్డ్ మై స్పిరిచువల్ ఇవన్నీ నేను నేర్చుకున్నాక నేను వాటి నుంచి జ్ఞానోదయం పొందాను. ఇవన్నీ నాకు తెలిసాయి గనక నాకిప్పుడు అహంకారం లేకుండా
నాకు దేని మీద అటాచ్మెంట్ లేకుండా నేను ముందరికి వెళ్ళగలిగానని చెప్పి మళ్ళీ వీటన్నిటి గురించి చెప్పాక ఆయన ఇలా చెప్తారనమాట. Uddhava, hearing the words of Avadhuta, the saintly king with the forefather of our ancestors became free from material attachment, and he fixed his mind eventually became on the spiritual platform. అతను ఈ గురువుల దగ్గర నేర్చుకొని ఆత్మ సాక్షాత్కారం పొందాడు. కానీ ఇవన్నీ చెప్పాక కూడా అతను ఇంకొక గురువు గురించి కూడా చెప్తారు. అది ముఖ్యమైన గురువు. ఆ గురువు ఎవరంటే మన యొక్క శరీరం. One second. There or not? Yeah. ఇవన్నీ ఈ 24 గురువు చెప్పే కూడా అతను నా యొక్క శరీరాన్ని కూడా నేను ఒక గురువు కింద స్వీకరించాను. ఎందుకంటే నాకు ఈ శరీరం ఉన్నంత వరకు ఈ శరీరాన్ని ఒక వెహికల్ లాగా, ఒక సాధనం లాగా ఉపయోగించుకుంటే నాకు ఆత్మ సాక్షాత్కారం పొందడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందే కదా అని ప్రాక్టికల్ గా అప్లై చేస్తూ భగవద్ధామానికి చేరడానికి నాకు వినియోగింపబడ్డ ఒక సాధనాన్ని భగవంతుడు ఇచ్చాడు కనుక నేను నా శరీరాన్ని కూడా ఒక గురువు కింద భావిస్తున్నాను. అందుకని నా ఈ శరీర పోషణ కూడా నేను సరిగ్గా చూసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం ఎందుకుంది? భగవంతుడి సేవకై, నేను భగవంతుడి ధామానికి వెళ్ళేటట్లు చేయబడింది. కాబట్టి నేను ఈ యొక్క భౌతిక శరీరాన్ని కూడా ఒక ఆధ్యాత్మిక గురువు కింద భావిస్తున్నాను. ది మెటీరియల్ బాడీ ఈజ్ ఆల్సో మై స్పిరిచువల్ మాస్టర్ because it teaches me detachment. Being subject to certain creation, destruction, it always comes to painful end. Thus, although using my body to acquire knowledge, I always remember that will ultimately be consumed by others and remain detached to move forward in this world. అదొకటి. ఈ యొక్క శరీరం పుడుతుంది, తరిగిపోతుంది, మళ్ళీ ఇంకోళ్ళకి ఎక్కడో ఏదో విధంగా అవసరం అవుతుంది కనుక నేను నా శరీరాన్ని కూడా ఈ యొక్క ఒక గురువు కింద భావిస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ కథనం అంతా ఆ అవధూత బ్రాహ్మణుడు ఆ యదువంశుడైన రాజుకు చెప్పడం జరుగుతుంది. ఆ రాజు కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ యొక్క గురువులని తెలుసుకొని ఈ అవధూత అంత ఆత్మ సాక్షాత్కారం పొందాడు గనక మనకి దీంట్లో తేలవలసిన ముఖ్యమైన పాఠం ఆ యొక్క ఏవేవైతే చూసి ఏవేవి నేర్చుకున్నాడో అవి కొంచెం మనం గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు నెమరు వేసుకొని మన జీవితంలో కూడా మనం వాటిని ఏదో కొంత నేర్చుకొని పాటించగలిగితే మనకు కూడా భక్తియుక్తి మార్గంలో కొంచెం ముందరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికంటే కూడా ముఖ్యం, మనం ఏదైనా చూసినప్పుడు, ఏ వస్తువునైనా చూసినప్పుడు, ఎవరైనా చూసినప్పుడు, ప్రకృతిలో దేనైనా చూసినప్పుడు దాని నుంచి ఏదైనా నేర్చుకొని అది నేర్చుకున్నది మనం ఇంకొకరికి ఇవ్వాలి. అది నేర్చుకొని ఇవ్వాల్సింది ఒక సర్వసాధారణమైన మన లక్షణం. ప్రకృతి మనకి చూపెడుతుంది. మనం అడగట్లేదు కదా, నదులు మన దగ్గరకు వస్తున్నాయి, వసంతాలు ఋతువులు కూడా మన దగ్గరకు వస్తున్నాయి, చెట్లు చేమలు కూడా మన దగ్గరకు వస్తున్నాయి, మనకు సేవ చేస్తున్నాయి. మనం కూడా అలాగే వాటిని చూసి ప్రకృతి ధర్మం ఏంటంటే మనం ప్రకృతి నుంచి మన చుట్టూ ఉన్న వాటిని గురించి మనం